సింహం మరించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉండేటువంటి శక్తివంతమైన మాంసాన్ని తింటుంది. కానీ మరి అంత బలమైనటువంటి ఆహారం తిన్నది మరి నిజానికి కామ సంబంధాల్లో రతిక్రీడలో ఎలా ఉండాలి? మరి ఏదో ఈ కామ సంబంధమైన శక్తికి మంచి పుష్టికరమైన తిండి ఉండాలి, ఈ పప్పు బెండకాయ వేపుడు తినేవాళ్ళు ఏముంటారు అని అంటూ ఉంటారో కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి లోకంలో. శాకాహారం తినేవాళ్ళకి శక్తి ఉండదు, మాంసాహారం తింటేనే ఉంటుంది, దానికి అది పడాలి అంటూ ఈ భ్రమలు ఉన్నాయి. మరి సింహం చిత్రమైన దారుణమైనటువంటి మాంసాహారం, ఏనుగు మెదడులో ఉండేటువంటి మాంసాన్ని తింటుంది కదా. సంవత్సరేణ కురితే రతిమేకవారం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సింహం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కామక్రీడలో పాల్గొంటుంది. మళ్ళీ ఇంకా ఆడసింహం జోలికి అది పోదు. ఎంత విచిత్రమైన జీవనండి సింహం. సంవత్సరానికి ఒక్కసారి. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి, వెనక్కి పారిపోవడానికి కాదు. అది అర్థం చేసుకోవాలి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఏడాది చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కి వేస్తుంది సింహం. ఎందుకని? కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా. దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు? పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరు ఇంకా అమాయకంగా ఏమనుకో అయిపోలేదు, నీ పని అయిపోయింది, కంగారు పడక. ఎందుకంటే ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎంత శరీర బలం ఉన్నా, ఎంత ధన బలం ఉన్నా, దైవ బలం లేకపోతే సున్నా. జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేశారు మహానుభావులు. వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు. మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అంచేది ఏం చేయాలి? ఈ సినిమా వాళ్ళే చెప్పారు మంచి పాటలో పూర్వం, జరిగేదంతా మంచిగానే అనుకోవడమే మనిషి పని అన్నట్టు. ఏం జరిగితే అది మంచిగా అనుకో, అంతా మన మంచిగే. ఎందుకు వచ్చిన గొడవ? ఒక ఉద్యోగం పోయింది, బెంగట్టు కూర్చోకూడదు. అది పోయిందంటే అర్థం ఏంటి? నీ ప్రజ్ఞ వేరే రంగంలో వ్యక్తం కావలసిన అవసరం ఉందన్నమాట. అందుకే అది పోయింది. ఈ 6 నెలలు ఖాళీగా ఉండి ఆ పరిశోధన చెయ్యి, తర్వాత వచ్చే ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే నీ పరిశోధన ఫలాలతో నీకు నోబెల్ బహుమతి రావచ్చు. ఎవరు చెప్పగలరు ఇక్కడ? ఈ 3 ఉద్యోగాన్ని పట్టుకు ఎడుస్తావేటి? అందుకని ఏదో పోయిందని ఏడవకూడదు. పోయింది మన మంచికే, ఉన్నది మన మంచికే. ఇలా ఉండగలిగితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఓ రాజుగారు పండితుల సభలో అడిగాట, దేవుడి గురించి నాకు 3 ప్రశ్నలు ఉండిపోయాయండి, 3 ప్రశ్నలు మీరు సమాధానం చెబితే మీకు అత్యుత్తమమైన సత్కారం చేస్తాను అంటే, సరే సత్కారం కదా, రాజ్య సత్కారం కాదనేవాడు కూడా. అందులో ఆ రోజుల్లో బంగారు నాణాలు ఇచ్చేవారు. ఆ బంగారు నాణాలు ఆయన ఒక మంచి ముఖమల సంచిలో పెట్టి మూతి కిందకి ఉండేలా వేలాడగట్టేట. ఆశ పెట్టాలంటే మనిషిని అంతే చేయాలి, మూతి కిందకు ఉండేలాగా. అందులోంచి ఓ నాణ్యం కొంచెం ముడివీడి కిందికి పడ్డానికి సిద్ధంగా ఉండేలా పెట్టేట కావాలని. ఈ బ్రాహ్మణులకి పండితులకి అందరికీ వాటికి చూడగానే లొట్టలు వేస్తున్నారు ఇక్కడ. అది ఒక్కటి ఇంటికి పట్టుకెడితే మా ఆవిడ ఎప్పటి నుంచో కాసుల పేరు ఉంటుందో కూడా వదిలిపోతుంది. అందుకని ఇప్పుడు ఈయన దృష్టి కాసుల పేరు మీద ఉంది, ఈయన ఆభరణాల మీద. ఆయనకేమో జ్ఞానం కావాలి రాజుకు. అందుకని చెబితే మేము చెప్పండి 3 ప్రశ్నలు వేసేట్టాను. దేవుడు ఎక్కడ ఉంటాడు? 2వ ప్రశ్న, దేవుడు పేరేమిటి? 3వ ప్రశ్న, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఊరిగా 6 ప్యాక్ 8 ప్యాక్ అని పెంచితే కుదరదు ఇక్కడ. బాడీ అన్నీ కలిసి 7 ప్యాకే, చివరికి 7 కట్లు కడతారు, తోసేస్తారు. నీ 6 ప్యాక్ 8 ప్యాక్ ఏమన్నా కాపాడావా? ఏదైనా సాహసం చేసావా? ఏమి చేయరండి, ఊరికే ప్యాక్ పెంచుకుంటూ కూర్చుంటారు ఇక్కడ. పైగా ఇలా తీసి చూపించడం సిగ్గు లేకుండా. అవేమో వాల్ పోస్టర్లు బయట. దాంట్లో ఈ బక్కగా ఉండే పిల్లలందరూ వాళ్ళ కోసం తయారవుతారు. సత్తునం బోర్న పెట్టాలి ఇవ్వలేక, బూస్ట్లు ఇవ్వలేక. వీడు 6 ప్యాక్ కోసం చూస్తాడు ఇక్కడ. ఏమి నీ ప్యాక్ దేనికయ్యా? ఈ ప్యాకేజ్ అంతా లోకానికి ఏమైనా ఉపకారం? ఏమన్నా బాధపడేవాడిని కాపాడవా? నుతులో బండివాడిని తీసావా? గొతులో బండివాడిని తీసావా? ఓ ఆడదాన్ని రక్షించావా? దేనికి నీకు ఈ ప్యాక్ ఇక్కడ?
కొంతమంది బలవంతంగా గోవుని వధిస్తూ ఉంటే శివాజీ కత్తి దూసుకుని వెళ్ళి నరికేస్తాను గోరక్షణ చేశాడు మహానుభావుడు. గోరక్షణ చేశాడు మహానుభావుడు. ఇవాళ ఎన్ని లక్షల గోవుల వధ పండుగల పేరు మీద జరుగుతోందో అందరికీ తెలుసు. చంపేవాడిది ఎంత తప్పు, అమ్మేవాడిది అంతే తప్పే కదండి. ఎలా అమ్ముతున్నారండి? చంపేవాడు వాడికి నమ్మకం లేకపోవచ్చు, గోవు అంటే గౌరవం లేకపోవచ్చు, మనకుందిగా మనమే అమ్ముతున్నాం. మరి మన సంగతి ఏమిటి? మార్పు ఇక్కడ రావాలి, ప్రపంచంలో కాదు, ముందు మనలో రావాలి. ఇక్కడ అదే గోహత్యలు శివాజీ కాలంలో జరిగితే కత్తి తీసుకెళ్లి రాజు ముందు పరిపాలన మానేసి గోవధ నుంచి గోవుల్ని కాపాడాడు. దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది. ఎందుకంటే దేవతలు తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కళ తైజసాత్మిక, స్వపంతి తైజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు. మనకి మళ్ళీ చొక్కా లాగులు వేసుకుని రారు ఇక్కడికి. తేజో రూపంలో ఉంటారు వాళ్ళు. తేజో రూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల వయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజో రూపుడు. వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు. స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలి అంటే ఈ మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్లు అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందా? మనమేమిటో మనకి తెలియదా? వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క? వాడు బటన్ వేలు పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షపాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు అది? ఈ లైకులు డిజలైకులు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం, నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేశారు, ఇదో జబ్బు, ఇది బలహీనత, ఇది మానుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. మనం ఏమిటో మనకి తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదండి మనకి. ఇక్కడ సోమవారం అంటే శివుడికి ఇష్టం, ఎందుకో గమనించండి. స ఉమా గుణసంధి, స ఉమా సోమ, ఉమాదేవితో కూడినటువంటి వారమే సోమవారం. అందుకే సోమవారం అంటే ఆవిడకి ఇష్టం. ఈ వారం అంటే ఎందుకు? మా ఆవిడ పేరు అందులో ఉందా, నాకు ఇష్టం అంటాడు. ఆవిడంటే అంత ఇష్టం ఆయనకి. సోమ ఎందుకంటే స ఉమా, మా ఆవిడ పేరు అందులో ఉంది, నీకేం తెలుసు అంటాడు. పైగా సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుడు శివారాధకుడే. ఎంత ఆరాధకుడు కాకపోతే నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకని సోమవారం అంటే ఇష్టం అన్న. ఎందుకంటే అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి సోమవారం అంటే. ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో నిశ్చితంగా ఆలోచించండి. నాకు వారంటే ప్రేమ, వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు. మా పిల్లాళ్ళు ఏంది నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా, నీ బలహీనత. అది పాయింట్. కొత్తగా కాలేజీలో జరగానే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నీవు లేక నేను అనగానే ఈ అమ్మాయి పరిపడుతుంది. ఎందుకంటే వెర్రిమోహం లేదు ప్రపంచంలో. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయేవాడు నీవు లేక నేను లేను అంటున్నట్టు రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడగానే ఈ అమ్మాయిని అండో, ఇది ఆలోచించుకోవాలి. కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయస్సులో టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు, ఇంకంతే అయిపోయినట్టే లెక్క. మా నాన్న ఎప్పుడు ఇలా అనలేదు. ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి, వీడెవడో లోపరగాడు, వీడు అంటాడు. ఆయన ఎందుకంటాడు? ఆయన బాధ్యత వేరు, వీడు వ్యవహారం వేరు. మనం రోజు అభిషేకం చేసినప్పుడు ఏం చేయాలి? ఆ నీళ్లు ఎలా ఉపయోగించాలి? ఈశ్వర దేహమందు పరమేశ్వర దివ్య విభూతినంటి ఈ నశ్వర భూమిపై పడిన నష్టముగా అభిషేక బిందువా. ఈశ్వరుని ముట్టుకున్నావు, ఆయన చుట్టూ తిరిగావు, పరమేశ్వరుని యొక్క దివ్య శరీరాన్ని మొత్తం స్పృశించావు. ఓ అభిషేక బిందువా, మామూలు మట్టిలో పడితే నష్టపోయినట్టే కదా. అందుకని నేనేం చేస్తున్నానమ్మా, విశ్వము గొల్చు సాధ్వి, ఈ విశ్వమంతా పూజించేటువంటి సాధ్వి తులసి. మన భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా. ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పొయ్యాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారండి? ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తెలుసా? కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఇంటి ముందు ఉంటే పాములు రావండి ఖచ్చితంగా. ఇది హిందువులు కాదు, ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం నిజం చెప్పాలంటే. ఎవరికి ఏ పని చెప్పారో ఆ పని మీదే దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు 1000 పనులు చేయొచ్చు, 1,00,000 ఏళ్ళు జీవించవచ్చు హాయిగా. అనుమానమే లేదు.
మనం ఈ పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇది చేస్తాం, ఇచ్చేస్తే ఉపయోగం ఉంది, రేపు పొద్దున ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు, ఇలా జీవితాంతం చేస్తూనే ఉండాలి. ఐఎమ్ వెరీ మచ్ టైర్డ్ అంటాడు ఇలాగా. అసలు ఆలోచన ఇప్పుడు ఎందుకు? నీకు అప్పగించిన పని ఏదో చెయ్యి. వెరీ మచ్ టైర్డ్ ఇవన్నీ దేనికి? సాయంత్రం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎందుకు ఆలోచన? అంటే పిన్ పాయింట్ అంటారు దీన్ని. ఎప్పుడు పని చేసేటప్పుడు ఉద్యోగుల దృష్టి ఎలా ఉండాలంటే, హాల్లో ట్యూబ్లైట్లా ఉండకూడదు మిత్రమా, చేతిలో టార్చ్ లైట్లా ఉండాలి. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి, పెళ్ళికొడుకు ఏంటో తెలుసా, మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు, వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడు ఏం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే, వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది. అది సంగతి. ఆ అమ్మాయి ఉద్దేశం అలా ఉంది. పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్న. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం. తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. అనవసరపు వ్యామోహాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవడం. ఎలాగూ పెళ్ళిళ్ళు అవుతాయండి, ఇందులో ఏం మన కోసం గంతకు తగ్గ బొంత అని ఓ అమ్మాయి ఓ అబ్బాయి సిద్ధంగానే ఉన్నారు ఖచ్చితంగా. ఇవాళ కాకపోతే రేపైనా తలుపు కొట్టి కాలింగి బెల్ల కొట్టి మన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే రాసిపెట్టిన వ్యవహారం అది ఎలాగూ తప్పదు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని జీవితాంతం ప్రేమించగలగడం చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. చాలా ఆనందిస్తున్నా. ఇప్పుడు చప్పట్లు కొట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. మీరు మెచ్యూర్డ్, మీరు పరిపక్వత చెందారు ఖచ్చితంగా. అరోరోకాలజీ స్థాయి ఏమిటో నాకు అర్థమైంది. సింహం స్వభావం మీరు గమనించండి. మనం పెడితే తిందో, అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా. మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళం సంపాదించాడు, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన మనం బతకడం ఏంటి? మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, 10 రూపాయలు అయినా మంచిదే, మన సొంతం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి. ఆ ధైర్యం సింహం. అది ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా? ఇంతే, ఉడికే 100 గ్రాములు. దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకు తెలుసా? వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు. అంటే సింహం ఎంత త్యాగం అంటే, నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా, మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి. మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి, మనకు అవసరమైందే మనం అనుభవించాలి, మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చేయాలి. కుటుంబంలో ఏదైనా పరువు నష్టం పని ఏదో జరిగింది, మనం తలెత్తుకోలేకపోతున్నాం, బయటికి వెడితే ఎవరన్నా అడుగుతారేమో అనిపిస్తుంది. ఆత్మహత్య ప్రయత్నానికి పోవాల్సిన అవసరం లేదండి. మన సంస్కృతిలో దానికి చక్కని సమాధానం ఉంది. వెంటనే ఆ ఊరు వదిలేసి ఎవరికీ తెలియకుండా వేరే కర్ణాటక వెళ్ళిపోయి ఎక్కడో అక్కడ 1 ఏడాది గడిపేస్తే ఊళ్ళో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. భారతీయుల మనస్తత్వంలో ప్రత్యేకత ఏమంటే చాలా వాడిగా వేడిగా ఉంటుంది. ఏదైనా జరగగానే మీద పడిపోయినట్టు తిట్టేస్తారు, మన మీద పడిపోయినట్టే. కానీ 10 రోజుల్లో ఆ విషయం మర్చిపోతారు. ఆ వ్యక్తి కనపడకుండా ఉంటే చాలు. 1 ఏడాది అయ్యాక మళ్ళీ కాస్త 4 రూపాయలు సంపాదించుకుని వచ్చాడు, ఆడు మగాడు అని సినిమా తీసేస్తాడు. కూడా అనుమానం ఆడు మగాడే, వాడు కూడా అంటే సినిమా తీసేస్తాడు మన మీదే, మన చరిత్ర. వెంటనే ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ అన్ని వచ్చేస్తాయి. ఈ దేశంలో విచిత్రమైన మనస్తత్వం ఉంది. వెంటనే తిడతారు, వెంటనే ప్రేమిస్తారు, అంతే. ఏదైనా వెంటనే తరంగాలే, ఏది స్థిరంగా ఉండదు. వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు, ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్. 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు. ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పులు మనం చెప్పలేం. ఇక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా, అలా బాబా అదో రకం అన్నప్పుడు 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడడానికి ప్రధాన కారణం ఏంటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోమండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? ఇంకోటి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనవండి. అందుకే మనకు దుఃఖం తప్ప. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ నాయకుడైనా కొడుకుని ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యం నెగ్గుతుంది ఖచ్చితంగా. నాకేం మొహమాటం లేదు, ఎవ్వడికి భయపడేది. నీ కొడుకుని నిలబెట్టావు కాబట్టి మేము వేయం అంతే. మొహమ్మద్ చెప్పండి, గుద్దినట్టు చెప్పండి. మా కొడుకులు లేరా?
మనకెవరికి పిల్లలు లేరా అండి? వీళ్ళకేనా అండి యువనేత మంచం నేత ఓ దించేస్తున్నారు పట్టుకొచ్చి ఇక్కడ. ఎప్పటికీ ఆ కుటుంబాలే, ఎప్పటికీ వాళ్ళ పిల్లలే, మొత్తం రాజకీయాల్లో వాళ్ళే, సినిమాల్లో వాళ్ళే, అన్నింటిలోనూ వాళ్ళే. ఇక మనమే లేవు. మనం అడుక్కు తిందామండి ఇక్కడ. మనం వీళ్ళకి ఓట్లేయడం కోసం ఉన్నామండి ఇక్కడ. ఈ వ్యక్తి వంశ ఆరాధనాభావం నశించినప్పుడు నిజమైన వేదాంతం నిలబడుతుంది. నిజమైన భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంటుంది. అది రావాలి. నాకేమొస్తే అదే, ఏమొస్తే అదే, 10,000 ఏమొచ్చినా 10,000 అనుకోగలిగితే అటువంటి తృప్తి లేకపోతే మనిషికి నెల్లూరు గూడూరు కాదమ్మా, మొత్తం భూమండలం అంతా రాసిచ్చినా సరిపోదు. ఇంకా ఆకాశం ఉంది కదండి, ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. ఇంకా ఆకాశం ఉందని వీడికి అది కూడా ఇచ్చేయాలి. అందుకే మనిషి ఎప్పుడు ఎలా ఉండాలో ఆముక్త మాదిలో కృష్ణరాయాలు చెప్తారు. డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిట్టుబండి కంపెనీల్లోనూ అగ్రి గోల్డ్, కనిష్క గోల్డ్ ఏమైందో మనకి తెలుసు. ఒక్కసారి మోసం జరిగిన తర్వాత అది ఎటువంటిదంటే ఆ సొమ్ము గోడ కొట్టిన సున్నం అమ్మ, మళ్ళీ రాదు. అది గోడ కొట్టిన సున్నం. మోసపోకుండానే జాగ్రత్తగా. వాడు ఎవడో వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుని 6 నెలల్లో రెట్టింపు, ఏడాదిలో రెట్టింపు అనగానే మనం పెట్టేశాం. వాడు ఏం చేశాడు? రెట్టింపే. సంధి వేరు, రెట్టింపు కాదు. రెట్ట ఇంపు. వాడు రెట్టేశాడు, మనకి ఇంపై. మా బడగదిలో ఉన్న చెక్క బొమ్మ అమ్మవారి ముందు నేను ఏడిచానమ్మా. నాకు 24 గంటల్లో సమస్య పరిష్కారం. నువ్వు చేసింది రైట్. మొత్తం ప్రపంచం తిప్పుతున్నా నీ కోసం. నువ్వు చేసింది రైట్. ఇది అమ్మవారి భక్తి, అమ్మవారి లీల. ఒక్క క్షణంలో మారుస్తుంది ఆవిడ. ఇదంతా పెద్ద సినిమా అండి. మనం కంగారు పడుతున్నాం. ఇది సినిమా. రీల్ తిప్పేస్తుంది ఆవిడ. నీకెందుకురా ఊరుగా తిప్పేస్తున్నా, నీకు అనుకూలంగా మొత్తం చక్రం తిప్పేస్తున్నా. నువ్వు భయపడవు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు. అంత నమ్మకం ఉందా? నేను చెయ్యని దాన్ని చెప్పలేనమ్మా, చేసిన దాన్ని చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవాళ రికార్డు కూడా అయిపోతున్నాయి, ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మరి నా స్వభావం ఇది అవివేకమా, విశుద్ధ చిత్తమా అంటే విశుద్ధ చిత్తమే, అనుమానం లేదు. ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటా. మాట్లాడు. ఎందుకని మనలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. మనం ఎవడు భూమి ఆక్రమించలేదు, ఎవడు సంసారానికి ఎసరు పెట్టలేదు. అంతే. ఆ నిజాయితీగా ఉండి మన జీవితాన్ని గడుపుతుంటే వెళ్ళిపోతుంది. అలాగా ఆ ఇబ్బంది ఏం లేదు. ఆచరణ కావలసింది. హిందూ ధర్మంలో మన ఋషులు బిగించిన మేకి ఏమిటయ్యా అంటే, ఒకడికి ఒక స్త్రీకో ఒక పురుషుడికో కృష్ణుడు ఇష్టం అవుతాడు, ఒకరికి రాముడు ఇష్టం అవుతాడు. ఆ రూపం చూస్తే వాళ్ళకి ఏదో ఒక మాయ. వెబ్బే నాకు కృష్ణుడు నచ్చినట్టుగా ఇంకెవరు నచ్చదో ఉంటుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ నాకు రామచంద్రమూర్తి అనండి అంటుంది. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అడిగిందండి, బహిరంగ విషయం చెప్తాను, నాకని చెప్పడం అలవాటు కదా, నీకు ఏ దేవుడు ఇష్టమని అడిగాను. నా మతం అదే కదా, నీకు దేవుడు. నాకు రాముడు ఇష్టమే. మనకు అర్థమైపోయింది వ్యవహారం. ఇంకా ఆ విషయంలో తేడా రాదు. నీకు ఈవేళ ప్రమాణం చేస్తున్నాను అన్నాను. హాయిగా ఉంది. చాలా లౌక్యంగా మాట్లాడింది ఎలా. తర్వాత తెలిసింది ఆవిడకి నాకు వెంకటేశ్వరం ఇష్టమే. ఎందుకంటే నేను తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను వస్తా. ఏమిటంటే నాకు వెంకటేశ్వరం అంటే ఇష్టం. మరి పెళ్ళిలో వెళ్ళాలని చెప్పాడు, మీరు తిన్నగా ఉంటారని చెప్పింది. ఆడదాన్ని అనుభవించాలని చూసే ప్రతి మొగాడు ఇలాగే మాట్లాడతాడమ్మా. కాలేజీలో చదువుకునే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మనం చదువుకుందుకు వెళ్ళాం, లవ్ అఫేర్ చెప్పడానికి కాదు. ఇక్కడ ప్రతి వాడు అంటాడు, ఇక్కడ నువ్వు ఇంతవరకు నేను ఎటువంటి అందం చూడాల, వేధవాన్ని గోమె కొట్టాలి వెంటనే అని చెప్పాలి ఖచ్చితంగా. నేను నీకోసం మా అమ్మా నాన్న కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా అని మొగాడంటే, వేధవా 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నని నా కోసం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావంటే రేపు ఇంకో ఆడది కనపడగానే నన్ను వదిలేస్తావు కదరా అని వెయ్యాలి ప్రశ్న. ఇది బీటెక్ అంటే, ఇది ఎంటెక్ అంటే. నోరు మూసుకుని నన్ను ఎవరూ పొగడలేదు, ఇలాగ ఎంత నవ్వో ఈ పనికిరాని మేడం అంటారు. ఎందుకు బీటెక్ చదువుతారో తెలియదు ఎక్కడ. ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఏవో జరిగిన వార్తలన్నీ వేరుగా ఉండేవి, ఏదో పెద్దవాళ్ళు. ఈ బాలికలండి మరీ దారుణం. మైనార్టీ తీరిన బాలికల మీద అత్యాచారమా అంటే వాడు పశువులా తయారవుతున్నాడు. మన మెదడు పనిచేయట్లేదు, పనిచేస్తే చేయడా పని. అందులో ఏముంటుందో సుఖం, అంత బలవంతంగా చేయడంలో అహంకారం తప్ప. అంటే మద్యం పట్టేసింది బాగా, వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లా. అది ఎప్పుడో భక్తులు గారు 2000 ఏళ్ల క్రితం చెప్పాడు, మద్యపానం జోలికి వెళ్ళకండి అని. మద్యప్రాప్తి చేసి బుద్ధి మంచిది కాకపోతే మొత్తం సంపదలన్నీ పోతాయి. సంపదలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని మీరు ఎప్పుడైనా పలకరించండి. ఏమండి శుభ్రంగా ఉండేవారు ఏమైందండి అంటే, ఇది మా జాతకంలో ఉందండి శని మహర్దశ. లేదమ్మా నీ బుద్ధిలో ఉందా మహర్దశ, శని దోషం కాదు. ఈ కబుర్లు చెప్పద్దు ఇక్కడ. ఈ సన్నాసి వీడు ఎకరాలు అమ్మేసి బేకాడిన విషయం ఒప్పుకోవడం ఇష్టం లేక శని అంటాడు, గురు మహర్దశ అంటాడు, జాతకం మీద తోసేస్తాడు. శని వచ్చి నిన్ను పేకాడమని చెప్పాడా? శని అడుగు వెయ్యాలంటే 6 రోజులు పడుతుందండి. శనిగ్రహం చాలా నెమ్మదిగా నడుస్తుంది.
భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శని తిరగడానికి 10 ఏళ్ళు పడుతుంది. అంత శని కిందకొచ్చి నేను ఎత్తి మీదకి వచ్చి పేకాడు పేకాడు అన్నీ పోగొట్టు అని చెప్పాడా? చెవులో ఇల్లు కట్టుకుని శనిగ్రహం మీద ఎలా తోసేస్తారండి? అంటే మన తప్పు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక, మన అసామర్థ్యం, మన బలహీనతలు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక తోసేయి, ఎవడి మీద తోసేయి. నీ తండ్రి కులవృత్తి నువ్వు చేసుకున్నా సరే హాయిగా చదువుకో, చదువుకి దానికి సంబంధం. ఇవాళ చదువు అంటే ఉద్యోగం, చదువు అంటే ఉద్యోగం, ఉద్యోగం అంటే ప్యాకేజీ, ప్యాకేజీ అంటే కింద లీకేజీ. చదువు అంటే ఉద్యోగం, ఉద్యోగం అంటే ప్యాకేజీ. ఇప్పుడు బతుకంతా లీకేజీయే. మొత్తం ఆందోళన కింద తయారైంది. నీకు ఉద్యోగంతో సంబంధం లేదు, హాయిగా జ్ఞానం పొందని చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకంత పరిస్థితి? పాఠ్య బోధనలో వచ్చాడు. అందుకే పిల్లలకి చెప్పాలి, రాతిని పగలగొట్టుకుని చెట్టు పుడుతుందండి, దానికి ఎవడు నిరుద్యోగ భృతి ఇవ్వడండి, దానికి ఎవరు పథకాలు ఏమి ఇవ్వరండి, ఉచిత పథకాలు ఉండవండి. నేను బతుకుతా, నువ్వెవడు నాకు డబ్బులు ఇవ్వడానికి, నేను బతుకుతా, నేను గోడ చీల్చుకుని పుడతా. అది ఈ దేశంలో చెట్టుకున్న లక్షణం. మనిషికి లేకపోతే ఎలాగండి? మనిషికి లేకపోతే ఎలా? నువ్వేంటి నాకు ఇచ్చేది? నువ్వేంటి నన్ను నిలబెట్టి? నేను నిలబడతా, నువ్వు నాకు నన్ను పడగొట్టేయకుండా ఉంటే చాలు బలవంతంగా. ఇక రావి చెట్లు పుడతాయి. మీరు గమనించిన దేవాలయం పక్కనే గోడ ఉంటుంది, ఆ గోడను చీల్చుకుని రావ్యాకులు పుడతాయి. రావ్యాకు ఎంత ఉంటుందండి? దాని వేరెంత? అది చీల్చుకుని పుట్టడం ఏమిటి అసలు? గోడని పైగా దేవాలయం దగ్గర గోడ ఎలా ఉంటుందంటే ఎత్తు తక్కువ, మందం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎత్తు అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. మందం ఎక్కువ ఉంటుంది. 9 అంగుళాల వెడల్ప, 12 అంగుళాలు ఉంటుంది ప్రహారీ గోడ. దాన్ని చీల్చుకుని పుడుతోంది. ఇంత పౌరుషం రావి పక్క గోడను చీల్చుకుని పుడుతోంది. అలా మనం ఎదగాల. యువతరం ఇవ్వాలి. వాడి మీద వీడి మీద ఆధారపడ్డ మా బాబు అండి సంపాదించిందంతా అర్పేశారని బాబు, మా నాన్న కనుక అది నాకు ఇచ్చుంటేనా, అది నువ్వు ఇచ్చుంటే నీ మొగతనం ఏంటి ఇక్కడ పని లేక నువ్వు సంపాదించరాదా? మా నాన్న ఇచ్చుంటేనా, మా తాత ఇచ్చుంటేనా? వాడెవడో ఆర్పేశాడు. సిగ్గు లేదా ఈ మాట మాట్లాడడానికి? వారెవరో ఏదో ఇస్తే నువ్వు సంపాదించిందే ఉంది ఇక్కడ. గోడ చీల్చుకుని రావి మొక్క పైకి వచ్చినట్టే మన తాత తండ్రులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవమైన వంశము, మంచి మాట, ప్రతిష్ట ఇచ్చారు కాబట్టి ఆ కీర్తితో మనం సంపదలు మనం సంపాదించుకోవాలి. ఆత్మవిశ్వాసం కనుక జీవితంలో యువతరం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా చిన్న కష్టం రాగానే సీలింగ్ వేనాయ విద్మగే చున్ని కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అని ఫ్యాన్కి వేసేసుకోవడం. ఈ కష్టం ఎంత? నా జీవితం ఉంది, నాకు 100 ఏళ్ల జీవితం ఉంది, ఇంకా 20 ఏళ్ళు కూడా లేవు ఇక్కడ. ఓ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం, తప్పడం ఇది పెద్ద విషయమా? ఓ వివాహ బంధంలో దెబ్బతినడం పెద్ద విషయమా? ఓ సంబంధం ఆగిపోవడం పెద్ద విషయమా? నాకు ఎంత జీవితం ఉంది ఇక్కడ, ఆ జీవితాన్ని నేను గడపాలి కదా అని నిర్ణయించుకోవాలి. బయట చెట్టు ఎవరూ నీళ్లు పోయిన ఎండిపోయిన చెట్టు తుఫాను కాలులకు తట్టుకుని ఎదుగుతూ ఉంటే 25 ఏళ్ల యువకుడు 25 ఏళ్ల యువతి వాటిని తట్టుకోలేకపోతే చెట్ల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నట్టు? కానీ ఆ కుర్రాడు వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఈలోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు, రమణ మహర్షి గ్రంథాలు, యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు, ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి, భగవద్గీత మించిన సాధనమే లేదు. ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి. ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు, వాడితో మాట్లాడతాడు. నేను అనవసరంగాను జావా కోర్సులో చేరాను, జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు. లావా అంటే అగ్నిపర్వతం. ఇదే చర్చ. చీర ఊరుకోరాదా? పోయింది కదా, ఇప్పుడు చేరరాదా? కావాలంటే ఇదే డిస్కషన్. పైగా నాకు ఉద్యోగం పోయింది 3 నెలలు అయింది. 3 నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా? మా చిన్నతనంలో 30 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూశాను. అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి. ఈ సంప్రదాయం ప్రకారం పిల్లల్ని 10 సంవత్సరాల పాటు తల్లి తండ్రి మధ్యలో పడుకోబెట్టుకోవాలి 10 ఏళ్ళు దాటే వరకు. 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల వరకు వాళ్ళ గదిలో వాళ్ళని పడుకోబెట్టాలి, మధ్యలో వెళ్ళి గమనిస్తూ ఉండాలి. అలా మనం మంచినీళ్ళు తాగే సీసా, మన వస్తువులు కొని వాళ్ళ గదిలో పెట్టాలి. ప్రైవసీ అంటే నాశనం అయిపోతాం. ప్రైవసీ అంటే పరవశం అని అర్థం. ఇతరులకు వశం అవుతారు, ఇక మనకి దక్కరం. నో ప్రైవసీ. వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడే వరకు, వాళ్ళకి పెళ్ళి అయ్యే వరకు ప్రైవసీ ఇచ్చే సమస్య లేదు. 20 ఏళ్ల లోపు పిల్లలకి ప్రైవసీ ఇవ్వకూడదు, అంగీకరించకూడదు. ఇవాళ ఏదో దౌర్భాగ్యం జరుగుతుంది. 16 ఏళ్ళు ఉన్న పిల్లాడు కానీ మనకు తెలియకుండా డాబా మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నారంటే సంథింగ్ నువ్వు వెనకాల వెళ్ళాల్సిందే. నోరు మూసుకుని ఇక్కడ హాల్లో మాట్లాడమని చెప్పి లేకపోతే మానేవారు. 10 ఏళ్ల వరకు పక్కనే ఉండాలి. తల్లి స్పరిశ, తండ్రి స్పరిశ వాళ్ళకి తెలుస్తూ ఉండాలి. ఒక పెళ్లికి పిలిచామనుకోండి, ఎవరైనా 1000 మంది వస్తారండి. 500 మందిని పిలిస్తే 1000 మంది వస్తారు.
కానీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా కన్ను మూశారనుకో కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరండి. అంత గొప్ప స్వార్థం. పలకరించడానికి కూడా వెళ్ళరండి. ఈ సెంటిమెంట్లు ఎలా వస్తాయో తెలియదు, ఏ శాస్త్రంలో చెప్పారో తెలియదు. గరుడ పురాణం సహా అన్నీ చదివిన వ్యక్తిగా చెబుతున్నా. నాలుగు విషయాలు ప్రపంచంలో అపూర్వమైన పుణ్యాన్ని ఇస్తాడు. 3 విషయాలు అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పాడు. ఏ గుళ్ళోకి ఎవరైతే వెళ్ళరో గుడి పాడుపడిపోతుందో అటువంటి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయండి అమ్మా. అది కైలాసానికి వెళ్ళడంతో సమానం, వైకుంఠానికి వెళ్ళడంతో సమానం. ఎంతసేపు అందరూ తిరుపతి పారిపోతారు. వెంకటేశ్వరం కూడా విసుగు వచ్చేసేలాగా. ఆయనకి అసలు గాలి ఆడట్లేదు, చెమట పట్టేస్తుంది లోపల. రాళ్లకు కూడా చెమట పట్టించేసే రకాలం మన విగ్రహాలకు కూడా. అంతమంది అక్కడికి ఎందుకంటే పల్లెకి ఇక్కడెక్కడ దేవాలయాలు లేవా? మన ఊళ్ళోనే పాడుబడ్డ గుడి ఉంటుందండి. ముఖ్యంగా శివాలయం పాడుబడి ఉండకూడదండి. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అపచారం ఊరికది. శివాలయాన్ని ఎవరో ఒకరు బాగు చేయాలి, అక్కడ నిత్యం అభిషేకాలు జరిగేలా చూడాలి. శివాలయం పాడుబడి ఉండకూడదు. శివుడు శపిస్తాడు ఖచ్చితంగా. అభిషేకం లింగం పెట్టామంటే అభిషేకం చేయాలి. అందుకే శూన్యలింగస్య పూజనం అన్నారు శాస్త్రంలో. అలా శూన్యంగా వదిలేయద్దు ఖచ్చితంగా. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళని పిలవకు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు. వాళ్ళ సినిమొకాలా? సాటి మనుషుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఇది ఒక్కటి మార్పు రాకపోతే ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టినా ఒకటే, ఎన్ని ఆరాధనలు చేసినా ఒకటే. సాటి మనుషుల్ని ముందు మనం గౌరవించాలి ఖచ్చితంగా. ఎవరో ఇంట్లో ఒక భర్త పోయాడు, భార్య బాధపడుతుంది. వెళ్ళడానికి శంక ఏమిటండి? మంగళవారం, శుక్రవారం, అమావాస్య. ఆ మొగుడు అవన్నీ చూసుకుని పోయాడా? అండి? ఆవిడ బాధపడుతోంది. అందులో వయస్సులో ఉంది ఆవిడ. వెళ్ళి మనం ఓదార్చాలి. నీ బిడ్డలకి మేము బాధ్యత వహిస్తామమ్మా, జాగ్రత్త, కంగారు పడకమ్మా, సంపాదించి ఆయన పోయాడు, లేకపోతే నీకు ఎక్కడో ఉద్యోగం వేయిస్తామమ్మా అని చెప్పాలి. అటువంటిది పోయి ఆవిడ మొహం కూడా చూడడం అంటే ఆవిడ ఏమైపోతుందండి? మహాసాహసం ఆంజనేయుడు చేసింది. ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాముడికి ఆంజనేయుడు భక్తుడు కాబట్టి చేశాడు అనద్దమ్మా. రాముడు కనపడే వరకు ఆయన భక్తుడు కాదు. ఆంజనేయుడు వేరు, రాముడు వేరు. మనం ఏదో ఒక సంబంధం అంటకట్టేస్తే ఏమైపోతుందంటే అక్కడికి ఆ సంబంధం కోసం ఉపకారం చేసినట్టు అవుతుంది. ఏ సంబంధము లేకుండా రాముడు బాధపడుతున్నాడు, సుగ్రీవుడు చెయ్యమన్నాడు కాబట్టి హనుమంతుడు చేశాడు. రామాయణం చదివే చెబుతున్నా. ఇంతకు మించిన అనుబంధం రామాంజనేయుల మధ్యలో లేదు. పూర్వజన్మ అనుబంధాలన్నీ కలపక్కల, అవన్నీ వాల్మీకి చెప్పలేదు. మన ఓవర్ యాక్షన్లు ఇవన్నీ. ఏ అనుబంధము లేని మనిషికి హనుమంతుడు ఉపకారం చేశాడు. మనము అలాగే సమాజంలో ఏ అనుబంధము లేకపోయినా సరే కష్టంలో ఉన్నానికి సాయం చేయాలి. అదే హనుమంతుడు, అదే సుందరకాండ. పుట్టుక భగవంతుడు ఇచ్చాడు, మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా చావలేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడి ఉంది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. సమాజానికి మనం ఇచ్చేయగలగాలి. అలా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా. అలాగే మనశ్శాంతిగా సుఖంగా ఉండాలంటే కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యం. దైవభక్తిని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇంట్లో పిల్ల పుట్టినా భగవంతుడే పుట్టినట్టుగా భావించాలి. పిల్ల పుడితే సీతాదేవి, పిల్లాడు పుడితే రామచంద్రమూర్తి, అంతే. ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే ఏం చదివినా అవ్వలేదనగానే ఎవడో వస్తాడు మన ప్రాణానికి. మోకాలకు కొబ్బరిని రాస్తాడు, ఆదివారం రమ్మంటాడు, మతం మార్చేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ తీరిన కోరిక అక్కడ తీరుతుందా చెప్పండి? ఈ దేవుడు వేరా, ఆ దేవుడు వేరా? ఏ మతమైనా దేవుడు ఒకటే కదా. ఆంజనేయుడు ఒకడు, వేరే వాడు ఒకడు కాదు కదా. దేవుడికి అనేక రూపాలు ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే కదా. దేవుళ్ళు 2 ఉన్నారు అంటే అది మతమే కాదు, వాడు అజ్ఞానంలో ఉన్నాడు. వాడు దేవుడు 2 ఉండరు ఎక్కడ. సృష్టి అంతా పాలించేది ఒకటే దేవుడు. వారి దేవుడైనా మన దేవుడైనా ఎవరో ఒకటే దేవుడు. మరి ఇక్కడ తీరిన కోరిక ఎక్కడైనా తీరుంది. ఈ నమ్మకంలో తేడా. అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి. దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి. దయచేసి గమనించండి. ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ పరమ సత్యం. 4 వేదాలు 6 శాస్త్రాలు చెబుతున్నవాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి. దైవతత్వం ఒక్కడికి అర్థమైనా మంచిదేనమాట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మందులు అడిగాం. రోగం వచ్చింది, మందు అడిగాం. షుగర్ వచ్చిందండి, ఏదో రాయమని చెప్పాం. ట్రినిటీ, ప్రైడ్ అనేదో పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి రాశాడు. ఇంకేదో బిళ్ళ రాశాడు, 3 బిళ్ళలు రాశాడు. తలనొప్పి వచ్చింది, సారిడాన్ రాశాడు. ఏం చేయాలి? ఆ మందులు వాడాలి, అంతేగాని సారిడాన్ పొద్దున్న 1, మధ్యాహ్నం 1, తిన్నటి పోర్ 3 పూట్ల 1, దగ్గు వరకు రాత్రి మాత్రమే అని కంఠస్థం చేస్తే దగ్గుతుందండి, వాడితే తగ్గుతుంది. ఆలోచించండి. గ్రంథమేనా? అంతే. గ్రంథంలో ఉన్నది చేస్తే తగ్గుతుంది, గ్రంథం చదివితే తగ్గదమ్మా.
మనం కోరికలు తీరతాయని పారాయణ చేయడం, మందుల చీటీ కంఠస్థం చేయడం అంత అజ్ఞానం. అందులో ఉన్నదాన్ని చేయడం మందులు వాడినట్టుగా జ్ఞానం. డాక్టర్ గారు రాసిన మందులు వాడతామా, మందుల చీటి చదువుతూ కూర్చుంటామా? అవేవో అద్భుత మంత్రాలు, బీజాక్షరాలు, ఫలితాలు వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయండి? ఇందుకోసమే మన కోరికలు తీరవు. ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి. పెళ్ళైన కొత్తలో నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అని ఉంటాయి. పెళ్ళైన తర్వాత వారు ఉండరు, వీరు ఉండరు, విడాకుల కేసు ఉంటుంది, మధ్యలో లాయర్ ఉంటారు. ఇది జీవితం. దీనికి సిద్ధపడే చేసుకోవాలి పెళ్ళి. ఒక ఆడది మగాడిని నమ్మి సమస్త సమస్యలకి పరిష్కారం అని వాడిని పెళ్లి చేసుకుంటుంది. చిత్రం ఏంటంటే అన్ని సమస్యలు ఉండవు, వీడు పెద్ద సమస్య అయిపోతాడు తర్వాత. ఇప్పుడు సమస్య మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇదే మాయలో పడ్డామండి. అంటే పెళ్లి చేసుకునేటప్పుడే ముందు సిద్ధపడాలి. అనుకున్నట్టుగా జీవితం ఉండదు, మనుషులు మారుతారు. మేము అన్ని అభిప్రాయాలు చూసుకున్నాం, ఎన్ని అభిప్రాయాలు చూసుకున్నా మారిపోతాయమ్మా. అభిప్రాయం అనే మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే తరచు మారేదని అర్థం. ప్రాయం అంటే తరచు, అభిప్రాయము అంటే ఆఫెన్ చేంజెస్, దాని అర్థం అది. నీకంటూ చూసుకోండి. ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు. ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా. కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు. ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అబ్బాయికి ఇవ్వాలండి, లేకపోతే దొరకరు. ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్, ఎంత పాపం? మనం చేసింది. ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం. ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. ఆడపిల్లలు అంత భారం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి తక్కువ ఉంది జంక్షన్, ఏం చేయమంటావు? వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు బానిసైపడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి. అంతా మన జీవితంలోనే ఉందమ్మా. ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు. భార్యని ప్రేమించాలమ్మా, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. ఈ అనవసరపు డైలాగులు సినిమా డైలాగులు, ఇవన్నీ సినిమా డైలాగులు అని వారికి తెలుసు. భార్య కూడా అనుకుంటుంది, ఏమిటో పిచ్చి బ్రాహ్మడు కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు, నేను లేకపోతే ఏమవుతాడు. 12 రోజుల్లోగా 2వ పెళ్లి చేసుకుంటాడమ్మా, కంగారు పడు. నీకు తెలియదు మీ ఆయన గురించి. 12వ రోజు దాటకుండా చేసుకుంటాడు. ఎందుకంటే శాస్త్రమే, చేసుకుంటే 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు దాటకుండా చేసుకోవాలట. అందుకని వీడు ఏమంటాడు, 12 నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి, చూసేయండి అంటాడు. అయిపోయిందండి, ఈవిడ ఫోటో తీసాడు, ఆవిడ ఫోటో పెట్టాడు. అదమ్మా మన బతుకు. ఏం మిగలదు ఇక్కడ. పిల్లలు సమితి పిల్లలు అయిపోయారు. ఈ అనవసరం అండి ఈ బంధాలని గురించి చర్చించక్కర. ఇక భార్య భర్త సమస్య, ఇది మోహం. అది మోహం దారికి వెళ్ళకూడదు. మంచిదే, నువ్వు ఉన్నావు, సంతోషం, అంతే. మనం పెంచుకున్న పిల్లలు అంతే. పెళ్లి చేశాం, లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు, పెళ్లి చేశాం. ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులు అండి. తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లేదండి, వాళ్లే చేసుకుంటున్నారు. డాడీ, ఐ లవ్డ్ సంబడి, ఐ మ్యారీడ్ ఆల్సో, ప్లీజ్ బ్లెస్ మీ. ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్లెస్ చేయమని అడుగుతున్నాడు వాడు. సర్వస్వతంత్రం అమ్మా, ఏం మాట్లాడడానికి వీళ్ళ. పైగా ఏమంటున్నాడంటే, మీకు ఇష్టమైన వాళ్ళు మేము చేసుకోవాలా? మనం చూస్తే చేసుకోరు, నచ్చదు. వాడు చూసుకుంటే నచ్చుతుంది. కాకైనా పర్వాలా, కోకిలైనా పర్వాలా. మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు. నువ్వు చూసారా స్థితికి వచ్చేటప్పుడు? అటువంటిప్పుడు ఒకటే లెక్క, మంచిదయ్యా, సంతోషం, నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు, నీ దారి నువ్వు చూసుకోయే, అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని ఒక ఆశీర్వచనం పారేసేది. మనం యోగ వాసిష్టం పట్టుకుని చూసుకూర్చునేది. మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి. కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు, కొరివి తప్ప. కొరివి పడ్డాన్ని పనికొస్తాడు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు. ఇంకా భార్యాభర్తలు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారి పట్ల వీరు, వీరి పట్ల వారు అంకిత భావంతో ఉండేవారు అని అర్థం. ఇప్పుడు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి. పిల్లలు చచ్చిపోతున్నారు ఇంట్లో. ఇక్కడ ఎవరిని ఎవడో ఆపేందుకు లేదు. ఇక్కడ ఆ ఫోన్లో ఏముందో తెలియదు, ఫేస్బుక్లో ఏం పెట్టారో తెలియదు, వాట్సాప్లో ఏం నడుస్తుందో తెలియదు. సంసారం భద్రయ్యాకే బయటపడుతుంది మొత్తం. ఇక్కడ ఈ లోపు ఏమన్నా అన్నాడా, మొగాడు ఆడదాన్ని కానీ ఆడది మొగాడిని కానీ ఏమన్నా అన్నారా, అనుమానించావు, అదో గొడవ. మరి అనుమానించకపోతే విషయం ఎలా తెలుస్తుంది? మొత్తం జరుగుతున్న తల్లి బిడ్డకే నికరము కాదు, వాళ్ళ పిల్లలకి తల్లి దక్కుతుందని, తండ్రి దక్కుతాడని నమ్మకం లేదమ్మా. ఎప్పుడు ఏమైపోతారో, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలియదు. మనకిక్కడ పెద్ద జబ్బు ఏమిటంటే ఈ దేశంలో కులం. ముందు పుట్టగానే ఆ కులం వాళ్ళకి ఏమీ రాదా, ఇదో పెద్ద కామెంట్ ఇక్కడ. ఓ కులం వాడికి అన్నీ వచ్చేస్తాయా, ఇంకో కులం వాడికి రాకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన అండి అసలు. మన సంస్కృతిలో ఎక్కడా లేదే, వేదం శాస్త్రంలో ఎక్కడా లేదే కులాన్ని గురించి అంత ప్రాధాన్యం ఇవ్వమని. పూర్వకాలంలో ఎక్కడైనా కులం అంటే కుటుంబం అమ్మ. గురుకులం, రఘుకులం. రఘుకులం అంటే రఘు వంశం, గురుకులం అంటే గురువు గారి ఇల్లు. క్యాస్ట్ కాదండి, క్యాస్ట్ అనే దరిద్ర బంధం ఒకటి లాగారు. మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి అన్నీ వచ్చేస్తాయండి. ఫలానా కులం అండి, ఆడే అంత పడినా రాదండి, దుఃఖమైన పోలికలు చెప్తారు. అదేమిటమ్మా,
ఇవాళ విద్యార్థుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరికీ అన్నీ వస్తున్నాయి. దయచేసి ఈ వెర్రి వ్యాఖ్యానాలు విరమించుకోవాలండి. అందరికీ అన్నీ వస్తాయి, అందరికీ అన్నీ వస్తాయి, కష్టపడితే అన్నీ వస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారి పట్ల వీరు, వీరి పట్ల వారు అంకిత భావంతో ఉండేవారని అర్థం. ఇప్పుడు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి. పిల్లలు చచ్చిపోతున్నారు ఇంట్లో. ఇక్కడ ఎవరిని ఎవడో ఆపేందుకు లేదు. ఇక్కడ ఆ ఫోన్లో ఏముందో తెలియదు, ఫేస్బుక్లో ఏం పెట్టారో తెలియదు, వాట్సాప్లో ఏం నడుస్తుందో తెలియదు. సంసారం భద్రయ్యాకే బయటపడుతుంది మొత్తం. ఇక్కడ ఈ లోపు ఏమన్నా అన్నాడా, మొగాడు ఆడదాన్ని కానీ ఆడది మొగాడిని కానీ ఏమన్నా అన్నారా, అనుమానించావు, అదో గొడవ. మరి అనుమానించకపోతే విషయం ఎలా తెలుస్తుంది? మొత్తం జరుగుతున్న తల్లి బిడ్డకే నికరము కాదు, వీళ్ళ పిల్లలకి తల్లి దక్కుతుందని తండ్రి దక్కుతాడని నమ్మకం లేదమ్మా. ఎప్పుడు ఏమైపోతారో, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారో తెలియదు. మనలో చాలామంది మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండడం మానేసి ఎదుటి వాళ్ళకి ఎవరికో ఉందని ఏడుస్తూ ఉంటాం మనం. దీన్నే అసూయ అంటారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాధి ఏమిటంటే అసూయ. అంతకంటే పెద్ద వ్యాధి ఏమిటంటే ఒంటరితనం. ఇవాళ చాలామందిని బాధిస్తున్న జబ్బు ఒంటరితనం. ఆ ఒంటరితనానికి మొదటి పద్యంలో సమాధానం చెప్పాడు కోలపెద్ది వెంకటరాజకి. భగవంతుడనే వెలుగు నీలో ఉండగా దాన్ని వెతికే ప్రయత్నం చేయవయ్యా, ఒంటరి నేను ఎందుకు అనుకుంటావు? ఒంటరిగా ఉన్నవాడికే ఆ వెతకడం సాధ్యం. అంతర్ముఖ సమారాధ్యం. మీరు లలితా సహస్రం మొత్తం చదవండి, ఓసారి పరిశోధనాత్మకంగా చదవండి, పుణ్యం కోసం కాదు. ఎన్ని యాత్రలు చేస్తున్నావు, ఎన్ని ప్రసాదాలు తింటున్నావు, బుద్ధి మారలేదే. అక్కాచెల్లెలు కొట్టుకుంటారు, అన్నాదమ్ములు కొట్టుకుంటారు. ఎందుకమ్మా ఈ యాత్రలన్నీ పనిలేక? మీ అక్కగారితో నీకు దెబ్బలాట, అదేదో ఆవిడకి భార్య రాదా, శనొదిలిపోతుంది. అబ్బే చుట్టెట్టేసుకోవడమే. పైగా తండ్రితో దెబ్బలాట. నీకు అదంటే ప్రేమ, దానికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు. తండ్రికి ఆ భేదం ఉంటుందమ్మా, తల్లికి ఆ భేదం ఉంటుందా? మనకుంది భేదం. అక్క చెల్లెళ్ళ మధ్యలో తగాదా, అన్నదమ్ముల మధ్యలో తగాదా, భార్యాభర్తల మధ్యలో తగాదా, తల్లి తనయుల మధ్యలో తగాదా. మనం కాశీ నుంచి రామేశ్వరం వరకు అన్నీ తిరుగుతాం. ఈ నీళ్ళు అక్కడ పోస్తాం, ఆ నీళ్ళు ఎక్కడ పోస్తాం. మనం చచ్చే వరకు పోస్తూనే ఉంటాం. పెద్ద గొప్పలు చెబుతాం ఇక్కడ. మేము తిరిగాం. ఏం తిరిగావు? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది, ఒక యాత్ర చేస్తే మనస్సులో మార్పు రావద్దా? మీరు గమనించండి, ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు, పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు. ఏ పండగ వదలట్లా. గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోరు. ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి. అన్నీ కూడాను అన్నీ పెరిగాయి. మరి ధర్మం పెరిగిందా అంటే మద్యపానం విపరీతంగా పెరిగింది, పేకాట్లు విపరీతంగా పెరిగాయి. 2-3 రోజుల్లో త్వరలో విడుదల అన్ని జిల్లాల్లో కోడిపందాలు అవుతాయి. పైగా కోడిపందాలు గెలుతూ కూడా మళ్ళీ బాగా దువ్వి, దేవుడా నన్ను గెలిపించు. వాళ్ళు కోడిపందం ఆడటమే తప్పు కదా, దేవుడు గెలిపించడం వీటి అర్థం లేనమాట. అలాగే ఉంటుంది మన ప్రవృత్తి. ఇప్పుడు పేకాట మాండో, పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు. ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి మానవ. నేను చెప్పరా ఇందాక, పాలు పోసేది పాలను నీళ్లు పోసేస్తారు, అందండాలు పెడతారు. అదే ప్రవృత్తి. ఎవడైనా మోసం చేస్తాడు అని తెలిస్తే ఓ కన్నేసి ఉంచి వాడిని నువ్వు ముందే మోసం చేయమన్నాడు ఖచ్చితంగా. అది తప్పు కాదు. మన జేబులోంచి ఎవడైనా 500 రూపాయల నోటు కొట్టేస్తాడని మనకు తెలిసింది అనుకోండి, మనం కాస్త జాగ్రత్తగా ఉండి వాడి జేబులోంచి 500 నోట్లు 4 కొట్టేయాలి. కొట్టేసి వాడిని పిలిచి, నీకు కావలసింది 500 కదా, 500 తీసుకో అని మిగిలిన 1500 మనం ఉంచుకోవాలి. ఈ కలియుగం ఇది. నువ్వు కొట్టేసావు కదా, నేనే ఇచ్చాను కదా, తీసుకో. వాడి జేబులోవే, వాడికి తెలియదు. వాడి తర్వాత చూసుకుంటే వాడి జేబులో 2000 పోయింటే మరి అంతేనమ్మా, వెళ్ళరా అని చెప్పాలి. అంతేగాని మనం అలా వదిలేసుకుని నేను వాడిని నమ్మాను, వాడు కొట్టేసాడు, నమ్మలేను అనడంలోనే ఉందమ్మా ఇది. భార్యని భర్త, భర్తని భార్య నమ్మలేని రోజులమ్మా ఇవి. బయట వాళ్ళని ఎలా నమ్ముతారో అర్థం లేకుండా. అందుకని ఎలా ఉండాలో అలా నేర్చుకోండి అన్నాడు ఖచ్చితంగా. ఇవాళ ఆలోచించండి, కోడిపందాలు వేట కాదా? వాటి బతుకులతో ఆడుకోవడానికి మనకెవడు ఇచ్చాడండి స్వేచ్ఛ? కోడి హక్కుల సంఘాలు లేవు, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. వాటిని పందాల్లో పెడతారా? పొట్టేళ్ళు పందాల్లో పెడతారా? వాడి తల పగిలే వరకు, వాడి కత్తులు వాటి పీక తీసేసే వరకు ఆగుతారా? పైగా ఆ కోడి చచ్చిపోయిన తర్వాత పందెంకోడిని ఎగబడి తినడమా? దాని రేటు ఎక్కువ. మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివా. పందెంకోడి మాంసం అంటే అది ఎక్కువ. అంటే అది చావడం మనకి ఇష్టం. ఇది మరి మన పేక కోసేస్తే, మనకంటే బ్రహ్మరూప రాక్షసులు ఎవరన్నా వచ్చి మనతో పందేలాడితే ద్రౌడు బాగుందని మరి ఇప్పుడు మానవ హక్కుల సంఘం అంటాం. కోళ్ళకు హక్కులు ఉండవా? జంతువులకు హక్కులు ఉండవా? ఇన్ని పాపాలు మనం చేస్తూ వానలు పడలేదు, ధర్మం లేదు, పాలకులు సరిగ్గా లేదు, ఎక్కడి నుంచి ఉంటారండి? ప్రకృతిని మొత్తం మనం వేడిపించుకు తింటూ ఉంటే
దురదృష్టవశాత్తు ఈవేళ నాయకుల నోట వస్తున్నాయి అశ్లీల పదాలు. నాయకుల నోట వినలేకపోతున్నాం. శాసనసభల్లో వినపడుతున్నాయి. దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. శాసనసభ అంటే సరస్వతి నిలయం అనుకోవాలి. శాసనాలు చేసే సభ. అజయదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎలాంటి వాళ్ళు ఉండేవారు? ఎటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంత నియమం. ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆ రాష్ట్రమేనా ఈవేళ ఇలా అయిపోయింది అనిపిస్తుంది. దిగజారుతున్నాయి నానాటికి తీసిగట్లు నాగం భొట్లు మాట అనొచ్చు. రాజకీయ విమర్శలు చేయించండి. ఎంతవరకు? ఆ విధానాన్ని విమర్శించండి. వ్యక్తుల్ని ఎలా అంటారు మీరు? ఇప్పుడు అన్ని వ్యక్తిగతమైనవే జరుగుతున్నాయి. నేను నరికేస్తా, పొడి చేస్తా, ఇంకా రౌడీ మాటలన్నీ వస్తున్నాయి. వీధిలో కన్నా చూసుకుందాం. ఇందుకోసమని ఓటేసింది. తల్లిని గౌరవించమని చెప్పడం ఎవరైనా చెబుతారమ్మా, ప్రపంచంలో ఎవరైనా చెబుతారు. పెద్ద విషయం కాదు. తండ్రిని గౌరవించడము అంతే, గురువుని గౌరవించడము అంతే. ఇంగ్లీష్ వాళ్ళు ఏం గౌరవించరేమిటి? వాళ్ళు గౌరవిస్తారు. కానీ ఒక్క పూట వచ్చిపోయే అతిథిని, అది కూడా మనకి చెప్పకుండా వచ్చి మన ఇబ్బంది పెట్టే అతిథిని కూడా దేవుడిగా భావించమని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇది ప్రపంచంలో మరో చోట. అతిథికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారో కూడా నేను మా తాతగారింట్లోనే చూశాను. మా తాతగారింట్లో ఏనాడు అతిథి భోంచేయకుండా ఆయన భోంచేయాల. మా మామయ్య కూడా ఆయన భోంచేసినంతకాలం అలా ఆ నియమాన్ని అలాగే కొనసాగించారు. ఇప్పటికీ ఇంచుమించు అదే సంప్రదాయం నడుస్తుంది. కాస్త తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో భోంచేయాల్సింది. నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా, పొరపాటు చదివినా సరిగ్గా చదివినా, కోపం రాకుండా పోన్లే ఎంత బిజీగా ఉండి ఆ మాత్రమేనా పూజ చేసింది పాపం అని కరుణించేది ఒక్క అమ్మవారు మాత్రమేనమ్మా, ఒక్క అమ్మవారు మాత్రం. అందున ఆవిడ స్త్రీ కాబట్టి, స్త్రీలంటే ఇంకాస్త కరుణ ఎక్కువ. మహిళలందరూ అదృష్టవంతులు. ఎంతైనా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆడవాళ్ల పట్ల జాలి ఏమిటంటే అమ్మవారికి ఆ మొగుడు రాక్షసుడు అమ్మవాడు చంపుకు తింటూ ఉంటాడు. అయినా సరే ఇది వదలదు, నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పిల్లలు దీనికోసం బతుకున్నారు, లేక ఉంటారా అని అక్కడ పెట్టి ఏదో స్తోత్రమో ఏదో నోటుకొచ్చిన శ్లోకమో పాటో ఏదో పాడి తల్లే కాపాడు తల్లే అంటే తప్పకుండా కాపాడుతుంది. అంచేత మన నిజంగా ప్రేమించేది అమ్మవారే తప్ప మనుషులు కాదండి. మొన్న 5-6 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి చూడండి. వారు ముఖ్యమంత్రి అవుతారు, వీరు ముఖ్యమంత్రి అవుతారు అని ఊహించారు. ఎవ్వరికీ తెలియని అనామకుల్ని ముఖ్యమంత్రులు చేశారు. బాగా ప్రసిద్ధులైన వారు ఎవరు అవుతారని పేపర్లో బాగా వాళ్ళ ముఖాలు బాగా వచ్చేసి ఎవరికో ఇచ్చారు అవకాశం. అంటే ఇప్పుడు జరుగుతుంది కదా, అనుకున్న వాళ్ళకి రాదు, రాని వాళ్ళకి వస్తుంది. అంచేత ఈ మాయలకి మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మనం దేన్నైనా సరే గమనించగలుగుతాం. అప్పుడు కాలం మన గుప్పెట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట, కాలం ఎలా ఏర్పడుతుందో, అసలు కాలం అంటే ఏమిటి అంటే స్పష్టంగా వ్యాసభారతం సహా అన్నిట్లోనూ చెబుతారు. కాలానికి కారణం మన మనస్సే. మన మనస్సును బట్టే కాలం ఏర్పడుతుంది. భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది. కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. భయపడితే వ్యాధులు పెరుగుతాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉంటుంది. అన్ని ఆయుధాలతోనే ఎదుర్కోవక్కర్లేదండి. ఆ మార్గాలు 100 రకాలు ఉంటాయి. అది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఎవరో మనని బెదిరించగానే భయపడిపోతామండి. వాడు ఇంత చేసి ఫోన్లో బెదిరించాడు, మన ఇంటికి రాలా, కంగారు పడిపోతాం. ఇక్కడ ఫోన్లో నువ్వు కూడా బెదిరించేయి. ఇంటికి రాడు ఖచ్చితంగా. వచ్చేవాడు బెదిరించడమ్మా, వస్తాడు అక్కడికి. వాడు ఫోన్లో బెదిరించారంటే ఇంటికి వచ్చే ధైర్యం వాడికి లేదు. నువ్వు కూడా బెదిరించేయి. అంతగా వస్తే చూసుకుందాం. వాకిట్లో ఆయుధం సిద్ధం చేసి పెట్టుకో, అంతే. ఆ అమ్మవారిని నమ్ముకుని ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగానే అన్ని పనులు చేయాలి. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకునేవాడు రేపు ఉన్నాడమ్మా. మనం అన్న మాటలన్నీ శాశ్వతంగా ఉంటాయి. వాక్కు శాశ్వతం, మనిషి అశాశ్వతం. మాటలు మిగిలిపోతాయి ఖచ్చితంగా. చరిత్ర చరిత్ర చరిత్ర. నా ప్రాణం పోయినా సరే గరికపాటి నరసింహరావు గారు బతుకుంటే ఇలా మాట్లాడేవాడు నేను ఖచ్చితంగా. మీరు చెప్తారమ్మా, నాకు అది శతాయుష్, నేను బ్రహ్మలోకంలో ఉంటా, మా అమ్మ దగ్గర ఉంటా, నేను బ్రహ్మలోకంలో ఉంటా, నాకేం భయం. నాకెవరిచ్చే పదవులు నాకు అక్కర్లా, ఎవరికి నేను భయపడే సమస్యలు. ఈ క్షణం సిద్ధంగా ఉన్నాం, భగవంతుడు తీసుకెళ్ళి. సత్యం 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 కోసం మమ్మల్ని ప్రవచనం చెప్పమన్నారు కానీ వాడిని వీడిని కాకాలు పడ్డానికి కాదండి. ప్రపంచానికి ఎప్పుడు 2 పద్ధతులు. నువ్వు వంగావా అది వంచుతుంది, నువ్వే వంచావా అది వంగుతుంది. ఏం చేయాలో చూసుకో, అంతే. మనం దానికి వంగకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి.
కోరిక ఉండడానికి వీళ్ళు ఏం జరుగుతుందో అది జరగని. ఇవాళకి ఇప్పుడు ఈ క్షణంలో ప్రాణం పోతే అంతకంటే ఆనందం లేదు. మంచి దాని పనులు ఆగిపోయినట్టు లెక్క. పోయిన తర్వాత దేనితోనూ సంబంధం లేదు. పోయి ఆ పోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకి తెలియదు. ఎప్పుడు పోతామో తెలియదు. పోయాక ఏమీ తెలియదు. ఇంకెందుకంటే బెంగ. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. పోయాక ఏమీ తెలియదు. అది ఈ క్షణంలో జరగకూడదని ఏమన్నా ఉందో, ఇంకో 30 ఏళ్ల తర్వాత జరగకూడదని ఏమన్నా ఉందో, దానికేమిటి ఇంత? ఇన్ని తాపత్రయాలు పడవు, బుర్రపాటు చేసుకుని ఒంటి నిండా వ్యాధులు తెచ్చుకుంటాం. ఈ వ్యాధుల కారణంగా పోతా ఉండే ఏమి మన ఆయుర్దాయం బానే ఉంది. వచ్చిన 10,000 అనుకోగలిగితే అటువంటి తృప్తి లేకపోతే మనిషికి నెల్లూరు గూడూరు కాదమ్మా, మొత్తం భూమండలం అంతా రాసిచ్చినా సరిపోదు. ఇంకా ఆకాశం ఉంది కదండి, ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు. ఇంకా ఆకాశం ఉందని వీడికి అది కూడా ఇచ్చేయాలి. అందుకే మనిషి ఎప్పుడు ఎలా ఉండాలో ఆముక్త మాదిలో కృష్ణదయాలు చెబుతాడండి. డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిట్టుబండి కంపెనీలోనూ అగ్రి గోల్డ్, కనిష్క గోల్డ్ ఏమైందో మనకి తెలుసు. అంత ఖచ్చితంగా ఒక్కసారి మోసం జరిగిన తర్వాత అది ఎటువంటిదంటే ఆ సొమ్ము గోడ కొట్టిన సున్నమమ్మ, మళ్ళీ రాదని. గోడ కొట్టిన సున్నం మోసపోకుండానే జాగ్రత్త. వాడు ఎవడో వచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుని 6 నెలల్లో రెట్టింపు, ఏడాదిలో రెట్టింపు అనగానే మనం పెట్టేసాం. వాడు ఏం చేశాడు? రెట్టింపే, సంధి వేరు, రెట్టింపు కాదు, ఇంపు. వాడు రెట్టేశాడు, మనకి ఇలాగే నిటారుగా ఎదగాలని అనుకోకండి. శాఖోపశాఖలుగా విస్తరించాలి. నిటారుగా ఎదగకూడదు. మనం ఒక్కళ్ళమే ఎదగడం, నిటారుగా ఎదగడం అంతే. నేను టీమ్ లీడర్ అవ్వాలి, నేనేదో హ్యూమన్ HR అవ్వాలి, PR అవ్వాలి, ఏవైనా నువ్వు చెప్పాక యమధర్మరావు దగ్గరికి వెళ్ళడం కాదు. ఇవన్నీ ఏంటి ఈ లెక్కలో? ముందు ఉన్న చోట సుఖంగా అసలు ముందు ఉన్న పని ఏదో సుఖంగా చేసుకోవాలంటండి. ఇదైతే అదవుతా, అదైతే అదవుతా, ఇలా అనేలోగా దేన్నో తంతాడు పోతాడు. ఇక్కడ ఇదే గాలిమేడ. ఇదే భవిష్యత్తు గురించి ఆలోచన. ఇలా నిలువుగా ఎదగకూడదండి మనిషి. శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఒక అరణ్యాన్ని గమనించండి. ఏ చెట్లు కొట్టేస్తారో తెలుసా? నిలువుగా పెరిగిన సరివి చెట్లు, నిలువుగా పెరిగిన టేకు చెట్లు, నిలువుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు కొట్టేస్తారమ్మా. శాఖోపశాఖలుగా పెరిగిన మర్రి చెట్టు, మామిడి చెట్టు ఎవడు కొట్టడు. అంచేత నిటారుగా ఎదగాలి అనుకోవడం, మనం ఒక్కళ్ళే ఎదగాలనుకోవడం పొరపాటు. కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు, అకేలా. అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖ త్యాగి అంట. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, అంతేగాని సత్యభామ ఎప్పుడూ ఫోటోల కోసం పోటీ పడుతూ ఉండని ఎవ్వరూ ఉండరు. కృష్ణుడి క్యాలెండర్లో ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుందంటే ఇంకెవరు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణతత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. అది దృష్టిలో ఉంటే ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తాం కానీ బాధ. ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తున్నామంటే మనమంతా కృష్ణుడంత యోగులం అయినట్టే లెక్క. ఇంకో మాట సంసారాలు బాగుండడం కోసం చెబుతున్నా. 1, 2 తేడాలు రాగానే తగాదాలు పెంచేయకూడదు. భార్య గాని భర్త గాని. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు గొప్ప మాట. ఒక మచ్చ ఉంది కదా అని చల్లని తెల్లని వెన్నెల చందమామను చూడడం మనం అలా మానేలేదు కదా. మరి భార్యలోనో భర్తలోనో ఒక చిన్న తేడా ఉందని ఎందుకంటే అంత కోపం పెంచుకుంటున్నాం? 1, 2 దోషాలు క్షమించలేం, వదిలేలేము ఆ విషయాన్ని. దాన్ని ఇంకా పెంచేసుకుని దానికి 1, 2 జోడించేసి అసలు పెళ్ళయింది మొదలు ఏ లోపం చూపిద్దామా అని ప్రయత్నం చేయాలా? ఇంకో మాట కూడా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి మగవాళ్ళకి ప్రత్యేకంగా. స్త్రీలు అఖండమైన తెలివితేటలు కలిగిన వారు. నేను ఎవరిని కాకాపడడం కోసం నేను చెప్పట్లా. నాకు రాజకీయ నాయకుడు కాదు. ఆడవాళ్ల ఓట్లు, మగవాళ్ళ ఓట్లు నాకేమక్క. కానీ తల్లి మనస్తత్వం, తండ్రి మనస్తత్వం ఎలా? మా వాడికి ఏమిటో 40 ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థమమ్మ. అలా చెప్పడానికి సిగ్గుపడ. అది గర్వంగా చెప్పుకునే విషయం కాదు. గీత దాటాలి. 40 ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి. ఇంకా మన గీతలు ఏమిటంటే ఇక్కడ మనకి యమధర్మరాజు గీసాడు గీత. వీఆర్ 82. ఈ గీత వాడికి ఇంకా పెత్తనం కావాలి. దీని పెత్తనం అనరు, మమక లేదండి, అది పెత్తనం. వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకోవాలి, వేలెట్టద్దు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ తల్లి ఎంత తెలివైందో ఆ భార్య ఎంత తెలివి. పెళ్లి చేసుకోకముందు మీలాంటి వాళ్ళందరికీ పాపం కుర్రాళ్ళు కదా, మ్యారీడ్ లైఫ్. ఈ పైన ఉన్న వాళ్ళం ఎవరు అంత ఆనందంగా లేవు. ఉండరండి, అనుమానం లేదు అక్కడ. మేమంతా మీకు మళ్ళీ హ్యాపీ లైఫ్ ఏం లేదమ్మా. ఫ్లాపీ అయిపోయింది జీవితం ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఎందుకు చేసుకున్నామనే ఏడుస్తున్నారు. పెళ్లి కాకముందు బ్రహ్మచారికి సుఖం, అమ్మాయికైనా అబ్బాయికైనా. సత్రం, భోజనం, మటన్, నిద్ర. ఎక్కడో తింటారు, ఎక్కడో పడుకుంటారు. ఎవడు అడుగుతాడు? ఉంటుందండి తేడా ఖచ్చితంగా. ఇంత
నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీ ఒక్కడిదే బాధ్యత. పెళ్లి చేసరికి ఏమైంది, భార్యమని భర్తమని పిల్లలు అంతా మొత్తం పెద్ద బాధ్యత వచ్చింది. ఏ వస్తువు కొనాలనిపిస్తే ఆ వస్తువు కొనేయడం, ఏ మాట అనాలనిపిస్తే ఆ మాట అనేయడం. అనే ముందు ఆలోచన లేదు, కొనే ముందు ఆలోచన లేదు. మనకి ఇలా రాగానే కొనేసే. ఎందుకంటే ఇవాళ ఈఎంఐ సిద్ధంగా ఉంది, ఇక్కడ కొనేయి. ₹1,00,000 సోఫా సిద్ధంగా ఉంది, నువ్వు 10,000 ఇస్తే చాలు. మరి 90,000 ఎవడిస్తాడు? మన తాత ఇస్తాడా? అది నెలకింతాను సర్దుబాటు చేస్తాడు. అక్కడి నుంచి ప్రతి నెల 1వ తారీఖు రాగానే జీతం వస్తుందో అన్న ఆనందం లేకపోగా ఎంత నాశనం అవుతుంది అనే బాధ ఎక్కువైంది. ఏమైంది, నీ జీతం ఏమైంది? ఇప్పుడు నీకు ఆనందం కలిగించకపోయే 1వ తారీఖు కూడా మనిషికి ఆనందం కలిగించకపోతే 31 తారీఖుల్లో లెక్క ఆనందం కలిగించేది ఒక్కటి కూడా లేదన్న. అది అలా చేసుకుంటున్నది మనమే. పూర్వం వాళ్ళు ఎవరు ఇలా చేయలేదు. గుడి ఉన్న చోట కన్నీళ్లు ఉండకూడదండి. గుడి ఉన్నదే కన్నీళ్లు పోగొట్టడానికి. మనకి దుఃఖం వస్తే మానవ మాత్రులు చాలా మందికి బంధువులకు చెప్పుకుంటాం. మనం మేనమావుకు చెబుతాం, తోడళ్ళకు చెబుతాం, వాడికి చెబుతాం, వీడికి చెబుతాం. వాళ్ళు ఎవరు తీర్చారండి? పైగా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, మన లోకువు కట్టి ప్రచారం చేస్తారు. అదే గుళ్ళోకి వచ్చి రామలింగేశ్వర స్వామికో వేణుగోపాల స్వామికో చెప్పుకున్నాం అనుకోండి, ఎవ్వరికి ప్రచారం చేయకపోగా ఆ కష్టాన్ని తీరుస్తారు. పాపం వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోలేక, మొగుడికి కూడా చెప్పుకోలేక నాకు వచ్చి చెప్పుకుంది, నేను కూడా చూడకపోతే ఎవరు చూస్తారు అని వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవికి చూస్తారు. వీళ్ళంతా స్త్రీలు కదా, మీ వర్గం కదా, అందుకని నువ్వు చూసుకో అంటాడు. నేను చూసుకుంటాను లేండి, మీరు పక్కకి వెళ్ళండి, ఎంతైనా మొగాళ్ళకి మొగాళ్లే ఉంటుంది. ఆవిడ మనం చూస్తుంది. ఎవరు చూస్తే ఏమమ్మా? పార్వతీదేవి చూస్తే, శివుడు చూస్తే. మనకు కావలసింది పని జరగడమేగా. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత కూటికి లేని వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత మామూలు మనుషులైనా సమానంగా చూడగలిగేది శ్మశానం ఒక్కటే. శ్మశానం నుంచి నేర్చుకోవలసింది చాలా. అందుకే శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతుందో. చాలా తత్వం తెలుసుకోవచ్చు. వైరాగ్యం వెంటనే వస్తుంది, ఎవడో చెప్పక్కల. రేపొద్దున మనం ఇంతే కదా. ఇప్పుడు మోసేవాళ్ళు 4 ఉంటారు, రేపొద్దున వీడు పైకెక్కుతాడు, ఇంకోటి మోస్తాడు, అంతకంటే ఉంది అక్కడ. అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. అప్పుడు సక్రమ సంపాదనే చాలా ఎక్కువ. అక్రమ సంపాదన ఎందుకంటే పని లేదు. ఒక్కసారి అత్యంత ప్రముఖుడు అని జాతీయ స్థాయిలో పేరుందిన వాడికి ఆ ఊపిరి, రాత్రి ఉండే ఊపిరి ఆగిపోయింది. రాత్రి పగలు అతనికి తెలియకుండానే నడుస్తున్న ఊపిరి ఆగిపోతే 3 నిమిషాల్లో శ్మశానాన్ని పెట్టి కాల్చి పారేసే. శ్మశానానికి సెలబ్రిటీలు ఉండరు, అందరూ ఒకటే. అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్లి అవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేవయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్లి? దిక్కుమాలిన పెళ్లి. చేసుకున్నవాడు ఎవడు సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోళ్ళు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొడుకు చావడం రోజున. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా చింతకాయలు కాసే కోసుకో, మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లేదు, చచ్చిపోతాడు. ఇక్కడ వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదు. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం. మరి బాగా లోకో దొన్నపోతోటి, గాడితోటి, కుక్కోటి, పందోటి ఇవి బాగా ఉపయోగిస్తాం. కుక్క బుద్ధి ఏమిటండి? కుక్క బుద్ధిలో తేడా ఎంత విశ్వాసం అండి. కుక్కకి ఇంత రొట్టె ముక్కడితే 2 రోజులు కాపరా కాస్తుంది. అన్నం తన్న చేతిని కరిచే లక్షణం మనిషికి ఉందేమోనమ్మా, కుక్కకి లేదండి. కుక్క మనిషి కంటే చాలా గొప్పది, చాలా గొప్పది. అన్నం పట్టిన చేతిని అది కరవదండి. మన దగ్గర అన్నం తిన్నవాళ్ళు, మన ద్వారా పైకొచ్చిన వాళ్ళు, మనం చదివిస్తే చదువుకున్న వాళ్ళు, మనం ఉద్యోగం ఇస్తే చేసిన వాళ్లే మనకు ద్రోహాలు చేస్తారు. వీడు కుక్క కంటే తక్కువ. కుక్కతో పోలుస్తారంటే కుక్క చాలా గొప్పది. భగవంతుడు ఎంత మాయ చేస్తాడు అంటే కొండెక్కించిన వాడిని కిందకి తోసేస్తాడంటే అనుమానమే లేదు. ఇక్కడ ఈ ధన వ్యామోహం, ఈ రకరకాల కామవాంఛలు, వ్యామోహాలు ఇవి మనుషుల్ని నాశనం చేసేస్తాయి. భగవంతుడు ఎలాంటి వాడంటే దయకు కూపారం లాంటి వాడు. కూపారం అంటే నుయ్యి, పెద్ద నుయ్యి తవ్వితే అందులో ఎన్ని నీళ్లుంటాయో భగవంతుడిలో అంత దయుడు. దయాసాగర అంటారు. దయాసాగర, దాన్ని లోకంలో చాలా పెద్దవాడిని చేసేవయ్యా, కనబడగానే అందరూ దండం పెడుతున్నారు. అంచేత నన్ను మళ్ళీ పడగొట్టకు. జీవితంలో తట్టుకోలేని జీవితంలో చివరి దశ కదండి. 60 ఏళ్ళు దాటాయంటే చివరి దశ. ఇప్పుడు పడిపోతే ఎవడు లేవదీస్తాడు? 30 ఏళ్ళప్పుడు పడిపోయామనుకోండి, మన చేతుల మీద మనం ఆనుకుని లేస్తాం, కాస్త ఓపిక ఉంటుంది. 70 ఏళ్ళు వచ్చాక పడిపోతే మనం ఎక్కడ లేస్తామండి? అందుకని ఈ వయసులో నన్ను పడగొట్టకయ్యా అని ఒక చమత్కారం చెబుతున్నాడు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు తట్టుకుని ఎదుర్కోగలిగితే నువ్వు విద్యావంతుడు అని లెక్క. చిన్న సమస్య రాగానే మనం చేసే పని ఏమిటి? సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయిందంతే. ఇందుకోసమా
ఇందుకోసం ఆ CA, ఇందుకోసం ఆ MBA ఇంజనీరింగ్, ఈ సీలింగ్ ఫ్యాన్ గురేసుకోవడానిక? నీకు వచ్చిన సమస్య నువ్వు పరిష్కరించుకోకపోతే ఎందుకు చదివినట్టు MBA? మేనేజింగ్ వాట్ ఈజ్ మేనేజింగ్? యూ కాంట్ మేనేజ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేయలేవా? ఆఫీస్ మేనేజ్ చేస్తావు, ఎక్కడి నుంచి చేస్తావు? అంటే భార్యతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, అత్తమామలతో ఎలా ఉండాలో, విద్యార్థులతో ఎలా ఉండాలో నీకేం తెలీదా? అది నేర్చుకోవడం కదా విద్య. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే తర్వాత కుప్పించి ముందుకు దూకుతుందని అర్థమయ్యా. మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా? అదేమన్నా కుక్క నక్క దూక్కుండా ఉండడానికి. నా శిష్యుడు అర్జునుడు అంటే సింహం అయ్యా, మీకు మళ్ళీ కుక్క నక్క వేషాలు వాడు వెయ్యడు అని స్వాభిమానంతో, శిష్యాభిమానంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. అందుకే ఇప్పటికీ క్రీడల్లో ఇచ్చేటువంటి అవార్డు భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు అని ఇస్తోంది. ఖచ్చితంగా నిక్కచ్చిగా విద్య నేర్పాడు. 1-2 పొరపాట్లు ప్రతి వాళ్ళు ఉండొచ్చండి. ఆయన ప్రతిభని మనం గౌరవించవలసిందే. కర్ణుల్లో ఉండే ఒకే ఒకటి మనం జాలిపడవలసింది ఏంటంటే, కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు. ఆయన దైవోపగతుడు, దురదృష్టవంతుడు, మహానీతిపరుడు అనొద్దు, అలాగని అవినీతిపరుడు అనొద్దు. పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు, దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడ కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి, లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు. అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడు. అన్ని రకాల దేవతలతో వెలసిల్లే మతం హిందూ మతం ఒక్కటే, ధర్మం హిందూ ధర్మం ఒక్కటే. నాకు ఒకే దైవాన్ని, ఒకే రూపాన్ని, ఒకే నామాన్ని పట్టుకుని వేలాడడం ఇష్టం ఉండదండి. నాకు వైవిధ్యం కావాలి. మై మైండ్ నీడ్స్ వెరైటీ అని ఎవరైనా అంటే ఆ వెరైటీ మొత్తాన్ని ఇవ్వగలిగింది ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే, మరో మతం లేదు. నీకేం కావాలంటే ఆ దేవుడు సిద్ధంగా ఉన్నారు. 3 కోట్ల మంది ఉన్నారు, లెక్కలేదు ఇక్కడ. 3 కోట్ల మంది. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు తీసుకో. మతం మారే కర్మ మనకేమిటండి? మన మతంలోనే ఇటు నుంచి అడ్డెడదాం, అటు నుంచి ఇటు వస్తాం, మనకి తిరుగులేదు. ఇంకా సోమవారం ఓ దేవుడు, మంగళవారం ఓ దేవుడు, ఆదివారం ఓ దేవుడు. దేవుళ్ళైనా ఖాళీగా ఉన్నారు కానీ వారాలు ఖాళీగా లేవు ఇక్కడ. ఇంత గొప్పగా ప్రజాజీవన విధానంలో మతాన్ని ఏకం చేసినటువంటి ధర్మం హిందూ ధర్మం. భగవంతుడు ధర్మాన్నే వృద్ధి చేస్తాడు, అధర్మాన్ని వృద్ధి చేయడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆవు ఒక్క దూడనే పడుతుందండి. 2 ఆవు దూడలు ఉండడం సాధారణంగా ఎక్కడ చూడం మనం. ఒక్క దూడనే పడుతుంది. పులి 5-6 పిల్లల్ని పడుతుంది, కానీ లోకంలో గోసంతతి ఎక్కువ ఉంది, పులి సంతతి పెరగలేదు. అది భగవంతుడు ధర్మాన్ని కాపాడుతాడు. ఆవు ఒక్క దూడనే పడుతుంది, పులి 4-5 పిల్లల్ని పడుతుంది, కానీ పులి సంతతి పెరగలేదు, ఆవు గోసంతతే పెరిగింది. అంచేత భగవంతుడు ధర్మాన్నే రక్షిస్తాడు, ధర్మాన్నే పెంచుతాడు. కానీ అది జంతువుల్లో అమలవుతోంది, మన కర్మ కొద్దీ మనుషుల్లో అమలవట్ల. ఎందుకంటే మనం మధ్యలో చేరేవి ఇక్కడ, దేవుడికి జీవుడికి మధ్యలో మనం చేరేవి ఇక్కడ. ధర్మం జరగకుండా చేస్తున్నాం మనం జరిగే వ్యవస్థని జరగనిచ్చామనుకోండి, అధర్మం జరగదు, ధర్మమే జరుగుతుంది. అర్జునుడికి 2 విషయాలు అర్థం కాల. యుద్ధం అయిపోయాక కృష్ణుడిని అడుగుతాడు, బావా, ముఖ్యంగా 14వ రోజు అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోసేశానే, కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని. ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా, నాకు అర్థం కావట్లా. నా ముందు ఒక మహానుభావుడు పులి చర్మం ధరించాడు, త్రిశూలం పట్టుకున్నాడు, వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా. ఆ నరికిన కన్నంలో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు, ఇది ఎవరు అని అడిగాడు. వెంటనే కృష్ణుడు జవాబు చెప్పాడు, నాయనా నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తావు అన్నాడు. నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు. ఆ శివుడే నీ కోసం దిగొచ్చి యుద్ధం చేశాడయ్యా, నువ్వు చెయ్యలేదు. మామూలు యుద్ధం నువ్వు చేశావు, తీవ్ర యుద్ధం వచ్చినప్పుడు శివుడు వచ్చాడు. ఎంతమందితో ఏ సంబంధం పెట్టుకుంటే ఏం ఉపయోగం అమ్మా? పొద్దున్న లేవగానే అందరినీ పలకరించాలి వాట్సాప్లో, లేకపోతే గుడ్ రిలేషన్స్, గాడిద గుడ్డు రిలేషన్స్, గుడ్డు రిలేషన్ గాడిద గుడ్డు రిలేషన్. ఈ రిలేషన్ దెబ్బతింటే ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత, మనం పలకరించాం అంతే. ఏదైనా విశేషం ఉంటే చెబుతాం, లేకపోతే లేదు. రోజు అందరినీ పలకరించాలా? ఇదో పెద్ద బంధం కాదు, ఇది బరువు కాదు. ఉండవలసిన భగవద్బంధం లేదా జీవుడికి? అందరితోనూ బంధాలు ఇక్కడ. మీ ఇంట్లో మీరే పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట, మీ ఇష్టం వచ్చిన సమయం మీరు కేటాయించుకోండి. మీరు స్థలం కూడా మీరే నిర్ణయించుకోండి. కూర్చోండి, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కూర్చోండి, మౌనంగానే ఉండండి, తలుపేసేయండి, చిడతేసేయండి, ఎవరిని రానువద్దు, సెల్ ఫోన్ అవతల మారేయండి, అలారం పెట్టుకోండి, అంతే. అరగంటకి మెలకు వచ్చేలాగా. మనమంతే నిర్వికల్ప సమాధిలోకి ఏం వెళ్ళిపోం, కంచి పరమాచార్యులాగా. మనకంత సీన్ ఏం లేదు, కానీ పెట్టుకోవడం మంచిది. పాములకు ఉంది తల్లి ప్రేమ, మనుషులకి లేకపోతే ఎలాగండి?
వాడితో వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారమ్మా, చెత్తపుట్ట పక్కన పారేసిపోతున్నారే. ఎందుకు కన్నావు, ఎందుకు పారేసా? వీడుంటే నాకు పెళ్ళి అవుతాడు. నీ పెళ్లి ముఖ్యమా, పుట్టిన బిడ్డ ముఖ్యమా? అంటే నీ జీవితం నీకు ముఖ్యం, పిల్లలు ఏమైపోయినా పర్వాలా. ఇటువంటి వాళ్ళకి కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా. కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనివ్వను అని ఒక తల్లి పాము పిల్ల పాము పైకెడుతుంటే ఖండించాడమ్మా. అది కూడా తక్షకుడు, ఆయన తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా నేను మింగుతాను రా, గొంతు వరకు మింగుతాను నాన్న, నేను పాకేస్తాను, ఆ మంటల్లో నేను కాలిపోతాను, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. కాలిపోతాను, నువ్వు సరిపోతావు, నువ్వు బతుకుతావురా అందమ్మా, నువ్వు బతుకు. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. లోకంలో మనం సంతృప్తిగా జీవించాలి అంటే ఎప్పుడు మనకంటే తక్కువ వాళ్లతో మనని పోల్చుకోవాలి, ఎక్కువ వాళ్లతో పోల్చుకోకూడదు. మనకి ఇంకా సంపాదించాలి అన్నప్పుడు వాళ్ళతో పోల్చుకోవాలట. కన్ను లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ మనం ఎంత అదృష్టవంతులం. అయిన వాళ్ళ ఇంట్లో పుట్టాం, అన్న వస్త్రాలకు లోటు లేదు, ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, అంతో ఇంతో ఆస్తిపాస్తులు కూడా మనకి ఇస్తున్నారు. ఇంకా మనం 100 కోట్లు ఉన్నవాడు 200 కోట్ల వాడితో, 200 వాడు 400 వాళ్ళతో పోల్చుకుని అత్యాశలు ఎందుకు పెంచుకోవాలండి? అదే తగని పని, అదే అనారోగ్యానికి మూల కారణం. డబ్బు విషయంలో ఎప్పుడూ మనకంటే తక్కువ వాడితో పోల్చుకోవాలి. దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. గుర్తుపెట్టుకుందాం. మనుషుల్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, ఎవరినైనా సరే నమ్మినట్టు ఉండాలి. ఓ కన్ను వేస్తూనే ఉండాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. దేవుణ్ణి మాత్రం నమ్మినట్టు ఉండకూడదండి, నిజంగానే నమ్మాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే సమయంతో పని లేదు, ఇంకొకరి రికమెండేషన్ అవసరం లేదు, ఆయనకేమీ కట్నాలు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా అని కూడా ఆయన చూడ్డు, కేవలం మనస్సు ఒకటే చూస్తాడు. ఇప్పుడు మానవ మాతృడికి చెప్పుకోవడం కంటే భగవంతుడికి చెప్పుకోవడం ఎంత సుఖమండి. నిజమైన మనశ్శాంతి పొందాలి అంటే ఉన్నదాంతో సంతృప్తి గడాలి, కానీ ఉన్నది పెంచుకుంటూ పోతే కుదరదండి. అందరి జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయం. అందుకని ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఉన్న చోట ఉండాలి, ఉన్న పని చేసుకోవాలి, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం ఖచ్చితంగా. ఉన్న చోటే ఉండడం, ఉన్న పనే చేసుకోవడం, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడడం. ఇంకా ఏదో కావాలంటే దానికి పడిన కష్టం పడాలి. ఇంత కష్టం పడితే వస్తుందా రాదా అంటే ఎవరూ చెప్పలేరు. అందుకని ఈ ఆశని విడిచిపెట్టకపోతే మనిషి సుఖంగా ఉండలేడు. అప్పుల్లో పడిపోయిన వాళ్ళు ఎవరైనా రాత్రి సుఖంగా పడుకోగలరా? భార్యాభర్త పక్కనే ఉండొచ్చు, ఇద్దరూ ప్రేమగానే ఉండొచ్చు, ఎటువంటి విభేదాలు లేకపోవచ్చు. కానీ ఏముండదండి. ఏమండి ఇలా అయిపోయింది ఏమిటండి, 10 లక్షలు అప్పుడు ఎప్పుడు తీరుద్దామండి అంటే ఏదో అవుతుందిలే అని అంటాడు. ఇద్దరిలో ఒకడు గుండెపోవడం కాదు. ఇక్కడ వయస్సులో ఉంటే ఏమిటి, అందంగా ఉంటే ఏమిటి, అనురాగం ఉంటే ఏమిటి, అన్యోన్యం ఉంటే ఏమిటి, ఆర్థిక సమస్యలు ఉన్నా కుదరదండి. అది ఆర్థిక సమస్యలు ఉంటే ప్రేమలు పనికిరావండి. ఇక్కడ ప్రేమ వల్ల ఆర్థిక సమస్యలు తీరవండి. ఆర్థికమే. దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కృష్ణదేవరాయలు ఏం చెప్తున్నారంటే రాత్రి మీకు సుఖంగా నిద్ర పట్టాలంటే పగలు కష్టపడి పనిచేసి దాచుకోండి అని. వర్షకాలం 4 నెలలు సుఖంగా గడవాలంటే 8 నెలలు సంపాదించి దాచుకోండి. రాత్రి సుఖంగా పడుకోవాలంటే పగలు సంపాదించి దాచుకోండి. పిల్లల ముందు ఎప్పుడూ తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి, పిల్లల ముందు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెప్పామా గర్వం పెరుగుతుంది, అప్పులు చెప్పామా నిర్వీర్యం అయిపోతారు. రెండూ చెప్పకూడదు. వాళ్ళు డబ్బు ప్రస్తావన తెచ్చి కూడా అమ్మా వాళ్ళు ఫీజు కడుతున్నారు, ఎక్కడి నుంచి నీకు ఎందుకురా, ఆ సంగతి మీ నాన్న నేను చూసుకుంటా, నువ్వు చదువుకోమ్మా అని చెప్పాలి. మనకెక్కడ మొన్న మొగిదీపట్నంలో 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నది మనమే, నోరు మూసుకోమని చెప్పాలి, మనం కాదని చెప్పాలి. మనం 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నామన్నా ఊరుకుంటూ వీడు చదువుతాడండి. ఇంకా వీడు 100 కోట్ల కోసం చూస్తాడు ఎకరం అమ్మేయడానికి, సినిమా తీస్తాడు. ఎకరం అమ్మేసి సినిమా తీస్తాడు, హీరోకే ఇస్తాడు 100 కోట్లు. ఈ ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తే మా నాన్న 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడు ఇక్కడ, అందుకని చదువు ఎందుకు వస్తుంది వాడికి? డబ్బున్న చోట చదువు చాలా కష్టమని రావడం. అక్కడ డబ్బుకి చదువుకి శత్రుత్వం. ఇవాళ సాఫ్ట్వేర్ సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడమే కష్టంగా ఉన్నాయి. వచ్చినా కూడా వీడికి 30,000, 40,000, 50,000 వరకు జీతాలు ఉన్నంత వరకు పర్వాలా ఇస్తారు. 1,00,000 దాటింది అంటే 2 ఉపాయాలు ఉంటాయండి. 1,00,000 దాటి వీడు బాగా పనిచేస్తే పని చేస్తున్నాడు కాబట్టి వీడికి జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు. ఎందుకంటే ఈ 1,00,000 పెంచి 1,50,000 ఇవ్వాలి. 1,50,000కి 3 వస్తారు, ఈయనెందుకు? అందుకని తీసేస్తారు.
బాగా పని చేయలేదు అనుకోండి, చేయలేదు కాబట్టి తీసేస్తాం. ఇతర మతాల కంటే హిందూ మతం వెనకబడుతోంది, హిందువుల్లో ఐక్యత లేదనే ఆరోపణ ఉంది. హిందువుల్లో ఐక్యత లేకపోవడానికి ఈ కులం అనే పిశాచం కారణం అండి. దీన్ని వదిలే వరకు మనకు ఐక్యత ఉంది. మనం ఎంతసేపు కులం 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 పేరు మీద ఒక సంఘం, ఆ సంఘం పేరు మీదే కార్యక్రమాలు. సిగ్గు లేకపోతే ఆ సంఘం పేరు మీద కులం ఒక సంఘమా, దానికి ఒక కార్యక్రమమా? కులం పేరు మీద జమ అవడమే తప్పు కదా అసలు. ఇంత హిందూ మతం ఉందా? 130 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఉన్నారా? ఆ సంఘం సరిపోదా? మళ్ళీ కులానికి ఒక సంఘం కావాలా? పోనీ ఆ కులంలో సంఘం అలా ఉంటుందా? కాస్త అది బెదగ్గానే అందులో 2 శాఖలు వస్తాయి, మళ్ళీ వైదికులు నియోగులే. నాకు తెలిసిన శాఖలు నేను చెప్తున్నా, అన్ని కులాల్లో ఉంటాయి. అంటే అక్కడ ఎందుకని ఎవడో ప్రెసిడెంట్ అయ్యాడు మనకు నచ్చలేదు ఇక్కడ, మరి ఇంకెందుకు నీ కులం? పైగా ఈ కులం పేరు మీద మాట్లాడే వాళ్ళు అందరిళ్లలో ఒక కులాంతర వివాహం ఉందండి, బయటికి చెప్పట్లేదు. లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదండి. లోపల ఒకటి బయటకు ఒకటి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నదే చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం. లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా అత్రి మహర్షిలాగా మాట్లాడతాం. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేదా ఎందుకు వస్తుంది? కృష్ణుడు అనగానే ఎంత 16,000 17,000 ఎదవలెక్కలేస్తారేటండి ఇక్కడ. ఎంత శాంతమూర్తి, ఎంత త్యాగమూర్తి. ఇతరుల పాపాలు తన మీద వేసుకుని వాళ్ళనేమనకమ్మా, ఇప్పటికే చచ్చి పడున్నారు వాళ్ళు, వాళ్ళనేమనకు, నేను భరిస్తా అని తన సంతానం 80 మందిలో 72 మంది తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ. మహాయోగి కృష్ణ పరమాత్మ. మరో అవతారం దానికి సరిపోదండి. నన్ను అడిగితే దశావతారాల్లో ఏది గొప్పదంటే నిస్సందేహంగా కృష్ణుడికి ఓటేస్తాను నేను. ఒక లీల మామూలు లీల కాదని, గుండె నిండా దుఃఖాలే, ఎక్కడా ఏది బయట పడనివ్వలేదు. లోకానికి ఏం చెయ్యాలో అది చేశాడు ఆయన అని ఆ శాపం తాను భరించాడు. ఈ సంసారం, ఈ జీవితం అంటే మనకి రకాల భయాలు కలిగిస్తూ ఉంటుంది. జీవితం అంటే ఎందుకు భయం కలుగుతుందండి? మన పని మనం కాకుండా ఇతరుల పనిలో కూడా మనం వేరుడుతూ ఉంటాం. ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోకుండా వాళ్ళకు కావలసినవి కూడా మనమే కోరుతాం. మా పిల్లలు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా అల్లుడు, మా మనవరాళ్ళు, మా కొడుకు, మా కోళ్ళు అమెరికాలో, ఆస్ట్రేలియాలో అందరూ సుఖంగా ఉండాలి. నీ పక్కింటి వాడి గురించి మాట్లాడమే నువ్వు, నాకు అర్థం కాదు. అమెరికాలో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నావమ్మా. పక్కింటి వాళ్ళ క్షేమం మనం కోరామా? ఎదురింటి వాళ్ళ క్షేమం మనం కోరామా? జీవితంలో మనం పిలవగానే వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళండి. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అమ్మాయిలు మన దగ్గరికి రారమ్మా. ముందు ఎదురింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి, పక్కింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే మన ఎదురుగా కూర్చున్న వాళ్ళకంటే ఎవరూ మనకి బంధువులు ఉండరు. వాళ్ళకి ముందు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే రాత్రి గుండెపోటు వస్తే వాడే బెళ్ళెత్తాడు, లేకపోతే కనీసం తెలియబరుస్తాడు ఎవరికి. అందం అంటే రాముడేనండి, అనుమానం లేదు. కృష్ణుడి కంటే కూడా. నాకేం కృష్ణుడు నన్ను శపిస్తాడేమో అని బెంగలేదు, ఎందుకంటే నేను తర్కం చెబుతున్నా. కృష్ణుడు కూడా ఒప్పుకోవాల్సిందే. రాముడు కృష్ణుడు ఒకే అవతారమేనా? కృష్ణుడి కంటే రాముడే అందమైన వాడు. రామచంద్రుడి ముఖంలో అంత అందం ఎందుకు ఉంటుంది అంటే, పొద్దున్న 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నా, రాత్రి 10ంటికి పిలిచి వనవాసం అన్నా రెండూ సమానంగా తీసుకున్నాడు. ఎవడు ఆనందంగా ఉంటాడో వాడు అందంగా ఉంటాడు ఖచ్చితంగా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేము, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు. ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి, అందంగా ఉండే ప్రయత్నం చేయకండి. పిచ్చి ప్రయత్నాలు అవన్నీ. హ్యాండ్ బ్యాగ్ నిండా రకరకాల పేస్టులు, లిప్స్టిక్లు, గొట్టాలు, గొడుగులు వేసుకోకుండా మా దరిద్రప్ప అని అంటారు దీన్ని. ఎక్కడ ఏం జరిగిపోతుందో, ఎక్కడ చెమట పట్టనేయండి, పట్టినంత చెమట పట్టని ఏమిటి నష్టం? ఇప్పుడు ఎందుకు పూసుకోవాలి, ఎందుకు రాసుకోవాలి? ఇవన్నీ ఈ పిచ్చి ఎక్కువైపోయింది బాగా. ఒక భగత్ సింగ్ ఎంత అన్యాయంగా చనిపోయాడండి, 21 ఏళ్ల వయస్సు. మీకు మళ్ళీ ఇంజనీరింగ్ చదువుకోలేడా, పెళ్లి చేసుకోలేడా, పిల్లల్ని కనలేడా? దారుణంగా ప్రజల్ని కాల్చి చంపినటువంటి వాడి మీద, శాండర్స్ అనే వాడి మీద బాంబు వేసే దాడి ప్రయత్నం చేసి దొరికిపోయి భగత్ సింగ్ చనిపోయాడండి. 21 ఏళ్ల భగత్ సింగ్ ని ఉరిదీస్తూ ఉంటే క్షమార్పణ చెబితే ఉరిదీయకుండా ఆపుతామని చెప్పారు. క్షమార్పణ చెబితే నేను చేసిన తప్పను ఒప్పుకున్నట్టే కదా, తప్పైతే నేనెందుకు చేస్తా, నా దేశం కోసం చేశా, ఖచ్చితంగా ఇది ఒప్పే, వేసేసుకోవాలంటే. 21 ఏళ్ల వాడిని తీసుకెళ్లి ఊరికొయ్యకి వేలాడదీస్తూ ఉంటే ఊరికొయ్యని మంగళసూత్రంలాగా ముద్దాడిన వ్యక్తి భగత్ సింగ్. భగత్ సింగ్ మహానుభావం. పైగా భగత్ సింగ్ ని ఉరితీసే ముందు గాంధీ గారు సహా అందరూ ప్రయత్నించి ఏదో చేద్దాం, ప్రాణం కాపాడదాం, బతుకుండాలి కదా అని కొంతమంది రాయబారులు ఆయన దగ్గరికి వెళ్ళి, తప్పు అని ఒప్పుకుంటే చాలు, దీన్ని జీవిత శిక్ష కింద మారుస్తారు, చంపేయరు అంటే
తప్పును ఒప్పుకోవడం అంటే ఏంటి? అంతకంటే చచ్చిపోవడం నయం కదా అన్నాడు ఆయన. తప్పు ఒప్పుకోవడం, నేనేం తప్పు చేశాను? భగత్ సింగ్ చంపింది ఎవరినండి? బాంబులు వేసింది ఎవరినమ్మా? జలియన్ వాలాబాగ్లో ఇలాగే కూర్చున్న జనాన్ని చంపేసిన కిరాతకుడిని చంపాడు. ఇలా కూర్చుని సభలో కూర్చున్న జనాల మీద కాల్పులు జరిపిన డయ్యర్ మీదను, శాండర్స్ మీద బాంబులు వేసిన వాడు రాముడు అవుతాడమ్మా, రాముడు అవుతాడు. నక్సలైట్ ఎలా అవుతాడు? ఉగ్రవాది ఎలా అవుతాడు? ఈ భగత్ సింగ్ చేసిన తప్పు అయితే రాముడు చేసింది తప్పే, కృష్ణుడు చేసింది తప్పే, పాండవులు చేసింది తప్పే. మరెందుకు భారతం రామాయణం చదువుకోవడం? ఇక్కడ అవసరమైతే దేశం కోసం, ధర్మం కోసం సింహంలా పరాక్రమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజుల, ఒక్కొక్కరు ఒక్కొక్క టంగుటూరు ప్రకాశం పంతుల్లా పోరాడారు. ఎవరిని కాపాడడం దానికి, ఏ అత్యాచారాన్ని ఆపనదానికి, సమాజంలో ఏ అన్యాయాన్ని ఆపనదానికి మన రాజ్యాలు దేనికి, మన సామ్రాజ్యాలు దేనికి, మన కులాలు దేనికి, మన పౌరుషాలు దేనికి? మనం కొట్టుకు చావడానిక, ముఠాలు పెట్టుకుని ఆస్తుల కోసం, ధర్మాన్ని కాపాడడానిక? మన ఆస్తులన్నీ, మన ఆయుధాలన్నీ ధర్మాన్ని కాపాడడానికి కదా. మన ఆస్తుల్ని కాపాడుకుంటున్నామండి ఆయుధాలతో, ముఠాలను పెట్టుకుని పోషించి. అంతేగాని మన ధర్మాన్ని కాపాడాలా? దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. ముఖ్యంగా మహిళలకు దండం పెట్టుకోరుతున్న రైతులకి పిల్లనియ్యండమ్మా, రైతులకి పిల్లనియ్యండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం, ఆ జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. బే నచ్చదండి, మహిళలు అసలు సపోర్ట్ కొట్టరు నాకు తెలుసు. బే గిట్టదో, మా వాడు కోర్టు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు నాకు తెలుసమ్మా. మీరు చప్పట్లు కొట్టకపోయినా నేను ఈ మాట చెబుతా. నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు, అయినా నేను పదే పదే చెబుతా. ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. మన కుల వృత్తులు మానేశాం, గౌరవమైన వృత్తులన్నీ మానేశాం. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే, గొట్టం ప్యాంటు ఒకటి వేసుకుంటే చాలు, వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడి పిల్లని అమ్మేసినా సరే. మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాల పొలం ఉంటుంది, మనం పిల్లని. మట్టి పిసుకునేవాడికి పిల్లనిస్తానా? ఇదో డైలాగ్ ఇక్కడ. పెక పిసికేవాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికేవాడికి ఇవ్వను. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది ఈవేళ. దురదృష్టవశాత్తు ఈవేళ నాయకుల నోట వస్తున్న అశ్లీల పదాలు నాయకుల నోట వినలేకపోతున్నాం. శాసనసభల్లో వినపడుతున్నాయి. దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. శాసనసభ అంటే సరస్వతి నిలయం అనుకోవాలి. శాసనాలు చేసే సభ. అజయదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎలాంటి వాళ్ళు ఉండేవారు? ఎటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంత నియమం. ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆ రాష్ట్రమేనా ఈవేళ ఇలా అయిపోయింది అనిపిస్తుంది. దిగజారుతున్నాయి నానాటికి తీసిగట్లు నాగం బొట్లు అని మాట అనొచ్చు. రాజకీయ విమర్శలు చేయించండి, ఎంతవరకు ఆ విధానాన్ని విమర్శించండి. వ్యక్తుల్ని ఎలా అంటారు మీరు? అన్ని వ్యక్తిగతమైనవే జరుగుతున్నాయి. నేను నరికేస్తా, పొడి చేస్తా, ఇంకా రౌడీ మాటలన్నీ వస్తున్నాయి. మీలో కన్నా చూసుకుందాం. ఇందుకోసమని నీకు ఓటేసింది. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు తట్టుకుని ఎదుర్కోగలిగితే నువ్వు విద్యావంతుడు అని లెక్క. చిన్న సమస్య రాగానే మనం చేసే పని ఏమిటి? సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయిందంతే. ఇందుకోసమా CA? ఇందుకోసం ఆ MBA ఇంజనీరింగ్ ఈ సీలింగ్ ఫ్యాన్ గురేసుకోవడానిక? నీకు వచ్చిన సమస్య నువ్వు పరిష్కరించుకోకపోతే ఎందుకు చదివినట్టు MBA? మేనేజింగ్ వాట్ ఈజ్ మేనేజింగ్? యూ కాంట్ మేనేజ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేయలేవా? ఆఫీస్ మేనేజ్ చేస్తావు, ఎక్కడి నుంచి చేస్తావు? అది భార్యతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, అత్తమామలతో ఎలా ఉండాలో, విద్యార్థులతో ఎలా ఉండాలో నీకేం తెలీదా? అది నేర్చుకోవడం కదా విద్య. కృష్ణుడు అనగానే ఎంత 16,000 17,000 ఎదవలెక్కలేస్తారేటండి ఇక్కడ. ఎంత శాంతమూర్తి, ఎంత త్యాగమూర్తి. ఇతరుల పాపాలు తన మీద వేసుకుని వాళ్ళనేమనకమ్మా, ఇప్పటికే చచ్చి పడున్నారు వాళ్ళు, వాళ్ళనేమనకు, నేను భరిస్తా అని తన సంతానం 80 మందిలో 72 మంది తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ. మరో అవతారం దానికి సరిపోదండి. నన్ను అడిగితే దశావతారాల్లో ఏది గొప్పదంటే నిస్సందేహంగా కృష్ణుడికి ఓటేస్తాను నేను. ఒక లీల మామూలు లీల కాదు, గుండె నిండా దుఃఖాలే, ఎక్కడా ఏది బయట పండవలేదు. లోకానికి ఏం చెయ్యాలో అది చేశాడు ఆయన అని ఆ శాపం తాను భరించాడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు. తాను వాళ్ళని పంపించేసి వెళ్ళొచ్చు కదా, దేవుడు కదా, వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా. ఏ తల్లిదండ్రులను కోరుకునేది అదే కదా. కొడుకు చేతుల్లో బొమ్మన లేదా కాశీలో బొమ్మన్నారు. కాశీలోనైనా పోవాలి, కన్నా కొడుకు చేతుల్లోనైనా పోవాలి. అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం. ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు, దశరథుడికి దక్కలేదు. దేవుడు పుట్టాడు అక్కడ. జీవితంలో పడవలసిన దుఃఖాలు, కష్టాలు, అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మా చరిత్రలు చదవడం ద్వారా మీరు ఎదుర్కోండి. పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి. డైరెక్ట్లీ ఫేస్ ఇట్.
తప్పించుకోవాలని చూడద్దు, కష్టం నుంచి దుఃఖం నుంచి ఎదుర్కో. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. మనకు కూడా స్వామివారి జీవితం చీకటమయమైపోయింది, అప్పుల పాలైపోయాం, అనాథలమైపోయాం, ఇలాగ అప్రతిష్ట పాలైపోయాం, ఏం చేయాలో తెలియట్లేదు అని ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానీ మన సొంత అపరాధాల వల్ల కానీ మనం బాధపడితే స్వామివారికి ఒక్కసారి వచ్చి నమస్కారం చేసుకుని, అయ్యా నా వల్ల పొరపాటు జరగలేదు, నేనేం చేయమంటావు, నీ ఇంటికి యజమాని ఏదో రకంగా సరిచేద్దామని ప్రయత్నం చేశా కానీ కుదరలేదు, నా వల్ల కాలేదు అంటే, నీకు ఎందుకురా, నీకు అప్రతిష్ట రాకుండా నేను చూసుకుంటాను కానీ మొత్తం సీన్ రివర్స్ చేసేస్తాడు ఆయన. అనుమానం లేదు, ఏ కుటుంబంలో ఏ ఉన్నా సరే భగవన్ నమస్కారం, భగవన్నామస్మరణ అనేది అంత ఉపయోగపడుతుంది. ఒక్కటే లెక్క, మనం చిత్తశుద్ధితో ఉండాలి, మనం పశ్చాత్తాపంతో ఉండాలి. మనమే తప్పు చేస్తే కుదరదు, మనం తప్పు చేస్తే మనమే దండం పెట్టి ఒప్పుకోవాలి. చేశాను నిజమే, చాపల్యం కొద్దీ చేశాను, వ్యామోహం కొద్దీ చేశాను, దురాశ కొద్దీ చేశాను, ఇంకా చెయ్యాను. అంత అందం దేనికి, అందంగా ఉంటే అందం శాపం అయిపోతుంది చివరికి. ఆడవాళ్ళు అందంగా ఉండాలంటే వాళ్ళ చుట్టూ జాగ్రత్తలు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో గొడవలు అయిపోతాయి అనవసరంగా. మొగాళ్ళైనా అంతే. అందుకని అందంగా ఉండడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు. అందం ఎప్పటికైనా పోయేదే, సంపద ఎప్పటికైనా పోయేదే, యవ్వనం ఎప్పటికైనా పోయేదే, పేరు ప్రతిష్ట సమస్తం పోయేవే. భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉంటాడు. మన మనస్సులో చింతించవలసింది భగవంతుడి గురించి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అర్థమే అదే నమ్మ, తప్పుడు అర్థాలు చెప్పొద్దు. ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్లతో తగాదా వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చేయి. వీధిలో కృష్ణయ్య అంటే విదేశాల వాళ్లతో యుద్ధం వస్తే కృష్ణ పరమాత్మల ధర్మపక్షాన్ని వహించి యుద్ధం చేయి. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ. వంకరార్థాలు చెప్పి జాతిని పాడు చేయకూడదు. రాముడు కైకతో తగాదా వచ్చింది, ఇంట్లో ఆవిడే కదా పినతల్లి, త్యాగం చేశాడు, నువ్వే చూసుకోమని నాకెందుకు వచ్చింది. అదే కృష్ణుడు శత్రువులతో యుద్ధం వచ్చింది, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం వచ్చింది, అందుకని ధర్మపక్షం వహించాడు. బలరాముడిలాగా తప్పించుకోలేదు, ధర్మపక్షం వహించాడు, సారథ్యం చేశాడు 18 రోజులు. ఖచ్చితంగా ఎన్ని రకాల ఉపాయాలతోనైనా పాండవులు గెలిచేలా చేశాడు. ఏదో రకంగా ధర్మం గెలవకపోతే మనం చెప్పుకుందుకు ఏముండదండి. ఇక్కడ ఎవరైనా బంధుమిత్రులు లేనివాడు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా, ముందు వెళ్ళాలి. అది దేశభక్తి, అది దైవభక్తి. చప్పట్లు కొట్టలేము మనం, మనకు నచ్చదు ఈ మాట, మనకి నచ్చదు కదా. అలా వెళ్ళమంటారేంటి? దరిద్రం కాదమ్మా, ఐశ్వర్యం. వెళ్ళి చూడండి. ఒక అనాథ శవాన్ని సంస్కరించడానికి మీరు సహకరించండి, మర్నాడే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఖచ్చితంగా. అది పరోపకారం. అక్కడికి వచ్చేసరికి మనం పగ్గాలు వేసుకుని వెనక్కి వచ్చేస్తామండి. వెళ్ళకో అడదో, చూడకో అడదో అని మూతి తిప్పేసి. వాళ్ళు ఎలా పోవాలమ్మా అక్కడి నుంచి? వాళ్ళకి బంధువులు లేరు, ఏం చేస్తారు? పడేయమంటారా రోడ్డు మీద? పైగా మనకే నష్టం అలా పడేస్తే. వీధి మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దానికోసమే ఆలోచిద్దాం. స్వామి, ఒక్కళ్ళతో సంసారం చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఎక్కడ 16,000 మందితో ఎలా చేసేవయ్యాని అడిగాడు. ఉద్ధవుడికి చెప్తాడు, ఎవరికే చెప్పకే అని. ఉద్ధవుడికి ఒక్కడికే చెప్పాడు. ఉద్ధవుడు నా ఒక్కడికే చెప్పాడు. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది కృష్ణ ఫార్ములా. లవ్ ఎవ్రీబడి, డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఎనీబడి. కాపరాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు, నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం, వీడికి చేటా చీపురు ఖాయం. లేదు, ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం, మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే రెండో దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా, నన్ను మన్నించండి అనకూడదు. అలాగా అనకూడదు. రెండోది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. వితంతువైన సతంతువైన తల్లి ఆవిడ జగన్మాతతో సమానం, గౌరవించి తీరాల్సిందే. ఆవిడ ఎదురొస్తే సకల శుభాలు జరుగుతాయి. నేను గృహప్రవేశం చేసినప్పుడల్లా 30 ఏళ్లు వితంతువుగా ఉన్న నా తల్లి చేత కొబ్బరికాయ కొట్టించి నేను గృహప్రవేశం చేశాను. పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేడు. వాళ్లే కొబ్బరికాయ కొట్టాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉండనేయండి. వాళ్ళు నేను కొట్టలేను అంటే వేరే విషయం, అది వాళ్ళకే ముందు ప్రాధాన్యం. ఈ నమ్మకాల ముందు ఆడాళ్లే వదులుకోవాలమ్మా. ఆడాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి బాగా ఈ మధ్య. ఏ రకంగా ఆక్షేపిద్దామా, ఏ రకంగా రాకుండా చేసేద్దామా అక్కడికి. దుర్మార్గ కుళ్ళు బుద్ధులండి. ఇన్ని బుద్ధులు పెట్టుకుని మళ్ళీ నేను రోజు అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటా, ఏం ఉపయోగం లేదమ్మా దానివల్ల. అమ్మవారికి తెలుసు నువ్వు వాడుతున్న నాటకం అంతా. పెద్దాళ్ళని ఎంత అవమానిస్తున్నావో అమ్మవారు చూస్తుంది. భార్యని ప్రేమించాలమ్మా, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అనొద్దు. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. ఈ అనవసరపు డైలాగులు, సినిమా డైలాగులు, ఇవన్నీ సినిమా డైలాగులు వారికి తెలుసు. భార్య కూడా అనుకుంటుంది, ఏమిటో పిచ్చి బ్రాహ్మడు కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు, నేను లేకపోతే ఏమవుతాడు. 12 రోజుల్లోగా 2వ పెళ్లి చేసుకుంటాడమ్మా, కంగారు పడ. నీకు తెలియదు మీ ఆయన గురించి. 12వ రోజు దాటకుండా చేసుకుంటాడు.
ఎందుకంటే శాస్త్రమే చేసుకుంటే 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు దాటకుండా చేసుకోవాలట. అందుకని వీడు ఏమంటాడు, 12 నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు. అయిపోయిందండి, ఈవిడ ఫోటో తీసాడు, ఆవిడ ఫోటో పెట్టాడు, అదమ్మా మన బతుకు. ఏం మిగలదు ఇక్కడ. పిల్లలు సవితి పిల్లలు అయిపోయారు. ఈ అనవసరం అండి ఈ బంధాలన్నీ గురించి. ఎవరున్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే, దాని గురించిన సమస్య లేదు. అందుకే నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం, ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు. అక్కడ అవన్నీ నిలబడే విషయాలు కావు. అంటే శుభాల కోసమే మనం బతుకుతాం, అశుభాన్ని తట్టుకునే శక్తి లేదు. గణపతి ఎన్ని అశుభాలు తట్టుకోనండి. తండ్రి నరికేశాడమ్మా శిరస్సుని, ఇంతకంటే అశుభం ఉందా? కన్న తండ్రి శిరస్సులు నరికేస్తాడా? భరించాడు. ఏనుగు శిరస్సు పెట్టారు, భరించాడు. పెద్ద పొట్ట భరించాడు. ఎలక వాహనం భరించాడు. మీరు భరించండి అని చెబుతున్నాడు ఆయన. మారాలను కోరకండి, మీరు భరించండి. నేను భరించాను కదా. ఎలక వాహనం తీసి ఆడి కారు కొనమని మా నాన్న నేను అడగలేదు కదా. ఎలక వాహనం మీదే తిరుగుతున్నా. మీరు తిరగండి, ఉన్న సైకిల్ మీదే తిరగండి. సైకిల్ ఉన్నవాడికి బైక్ కావాలి, బైక్ ఉన్నవాడికి కారు కావాలి, కారు ఉన్నవాడికి ఆడి కారు కావాలి, చివరికి అన్నీ అమ్మేయాలి. మన దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉంటాయి అంటే, మీకు ఎదురైన కష్టాలను ఛేదించడానికి, మీ రాక్షస బుద్ధులను మార్చడానికి, మిమ్మల్ని ఏడిపించుకుతూనే రాక్షసులను సంహరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నిశ్చింతగా ఉండడానికి ధైర్యం కల్పించడానికి ఉంటాయండి హిందూ దేవతల చేతల్లో ఆయుధాలు. కొంతమంది తెలియక విమర్శలు చేస్తారు. దేవుడు అంటే దయామయుడు కదా, దేవుడు అంటే కరుణామయుడు కదా, ఆయన చేతుల్లో ఆయుధాలు ఉంటే అలాగా, హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు అంటే దిక్కుమాలిన విమర్శ అంటారు. దీన్ని బుద్ధి లేని వాడు మాట్లాడే మాటలు. సరస్వతీదేవి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయండి. లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధం ఉందా అమ్మా? బ్రహ్మదేవుడి చేతుల్లో ఆయుధం ఉందా? వాళ్ళని దేవతలు కాదా? వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ డిగ్రీలు చాలా మందికి ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 డిగ్రీలు 3 డిగ్రీలు కాదు, 104 డిగ్రీలు ఉంటాయి థర్మామీటర్లో ఉన్నట్టే. కానీ ఎవరికీ చదువు రాదు. ఏమైనా పలకరించామంటే సంస్కృతంలో ఇంటర్మీడియట్ సంస్కృతం ఉంటుందండి. ప్రతివాడికి 98 98 98 98 సంస్కృతంలో. అలా 98 వచ్చే కదా నీ పేరు రాయవయ్యా సంస్కృతంలో అంటే, ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. పేరు రాయడం సిలబస్లో లేదుట. పేరు రాయడం సిలబస్లో లేదు. పోనీ అందులో ఏదైనా ఒక శ్లోకం చెప్పి దీని అర్థం చెప్పవా అంటే, సారీ దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. ఆ శ్లోకం సెమిస్టర్ అయిపోయింది అంటే పేరు రాయమంటే సిలబస్లో లేదు, దాని అర్థం చెప్పవా అంటే సెమిస్టర్ అయిపోయింది. దేనికి నీకు 98 ఇక్కడ? ఆ సబ్జెక్ట్లో మనకు 98 వచ్చాయంటే ఎంత పాండిత్యం ఉండాలండి. విద్య ఎలా ఉండాలి అంటే దాని సూక్ష్మ రహస్యాలు మనం గమనించాలి. పుస్తకాలు కంఠస్థం చేస్తే కుదరదు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మన మీద మనం ఆధారపడాలి. మన సుఖం, మన ఆనందం ఎప్పుడు భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, పరాయి వేళ్ల మీద కానీ ఆధారపడకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను అంటే ఎప్పటికీ ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాను అంటే ఈ క్షణమే ఉండగలవు, ఈ క్షణమే ఉండాలి. ఆ ఎలా ఉన్నా ఉండగలగాలంటే ఏ పరిస్థితులు ఉన్నా సర్దుకుంటాం, ఏం పర్వాలేదు, ఆత్మలోకి వెళ్ళిపోతాం, నిష్టలో. ఏం బయట వాసనలు ఏవి మనకు హాయిగా కూర్చున్నాం. ఎవడు మన పలకరించాల్సిన పనే లేదు. ఇక్కడ పలకరిస్తే అంతవరకే మాట్లాడతా, వెంటనే నోరు మూసాం. రామాయణ భారత భాగవతాలు చదువునవాడు భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాదు. ఈ 3 గ్రంథాలు చదవకపోతే మనకి ఇండియాలో ఉండే అర్హత లేదు. అసలు పౌరసత్వం కోల్పోయినట్టే లెక్క. ఇండియాలో గ్రీన్ కార్డు కావాలంటే భా ఈ 3 చదవాల్సిందే. రామాయణం, భారతం, భాగవతం చదవకపోతే మనం భారతీయులు చెప్పుకోవడానికి అర్హత లేదు మనకి. నవోదయ, విశాలాంధ్ర అన్ని చోట్ల దొరుకుతున్నాయి. హాయిగా ఇంట్లో పెట్టుకుని రోజు 1 గంట, ఏం పెద్ద శ్రమ పట్టదండి, రోజుకు 1 గంట కేటాయించండి. గంట. ఉద్యోగం నుంచి వచ్చాకైనా 1 గంట ఉండదా? ఉద్యోగం చేయని వాళ్ళకి ఇంకా ఉంటుందిగా సమయం. పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఇంకా ఉంటుందిగా. చదవండి, ఎన్ని విషయాలు మీకే స్వయంగా తెలుస్తాయో. అదే ప్రయత్నం. భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఎవరి మీదో కోపం వచ్చిందండి, వెంటనే పొడి చేస్తారా? పొడి చేస్తావు, బాగానే ఉంది. భార్య మీద అనుమానం వచ్చింది, పొడి చేసావు. ఏం జరిగింది? ఆవిడ పైకి పోయింది, వీళ్ళు లోపలికి పోయాడు, పిల్లలు అనాథలు అయ్యారు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? నిజంగా ఆవిడంత ఘోరమో నేరమో చేస్తే కూర్చోబెట్టి తేల్చుకోవయ్యా. పొడి చేస్తే ఏమిటి వస్తుంది? పుట్టింటి వాళ్ళ పేరు కూర్చోబెట్టి తెలుసుకో, పంపే అవసరమైతే. పిల్లలు నేను చూసుకుంటా, నాకు అక్కర్లేదని చెప్పు. అలా చేసిన తర్వాత ఇంక దేనికి సంసారం? ఇన్ని మార్గాలు ఉన్నాయి. అందుకని కత్తి ఉంటుంది కదా, నాకు ఆవేశం ఆపుకోలేక పొడి చేశాను. ఎవరికి నష్టమైంది? తప్పు చేసిన ఆవిడ వెళ్ళిపోయింది పైకి. ఆవిడకి శిక్షే పడిందో రక్షే పడిందో పోయింది. వీడేమయ్యాడు? జైలుకి వెళ్ళాడు. ఏ తప్పు చెయ్యని 2 పిల్లలు అనాథలైపోయారండి. ఎన్ని పేపర్లో ఎన్ని వార్తలు వస్తున్నాయో గమనించండి. భార్యనా అంతే, ఈవిడికి ఏదో వంకర సంబంధం ఏర్పడింది ఇక్కడ, అంతే. సుపారీ ఇచ్చేయి లేపే. పైగా భగత్ సింగ్ని ఉరితీసే ముందు గాంధీ గారు సహా అందరూ ప్రయత్నించి ఏదో చేద్దాం, ప్రాణం కాపాడదాం, బతుకుండాలి కదా అని కొంతమంది రాయబారులు ఆయన దగ్గరికి వెళ్ళి
తప్పు అని ఒప్పుకుంటే చాలు, దీన్ని జీవిత శిక్ష కింద మారుస్తారు, చంపేయరు అంటే. తప్పును ఒప్పుకోవడం అంటే ఏంటి? అంతకంటే చచ్చిపోవడం నయం కదా అన్నాడు ఆయన. తప్పు ఒప్పుకోవడం, నేనేం తప్పు చేశాను? భగత్ సింగ్ చంపింది ఎవరినండి? బాంబులు వేసింది ఎవరినమ్మా? జలియన్ వాలాబాగ్లో ఇలాగే కూర్చున్న జనాన్ని చంపేసిన కిరాతకుడిని చంపాడు. ఇలా కూర్చుని సభలో కూర్చున్న జనాల మీద కాల్పులు జరిపిన డయ్యర్ మీదను, శాండర్స్ మీద బాంబులు వేసిన వాడు రాముడు అవుతాడమ్మా, రాముడు అవుతాడు. నక్సలైట్ ఎలా అవుతాడు? ఉగ్రవాది ఎలా అవుతాడు? ఈ భగత్ సింగ్ చేసిన తప్పు అయితే రాముడు చేసింది తప్పే, కృష్ణుడు చేసింది తప్పే, పాండవులు చేసింది తప్పే. మరి ఎందుకు భారతం రామాయణం చదువుకోవడం ఇక్కడ? ప్రేమించాలి భర్తని, పెత్తనం చేయకూడదు. నా మొగుడిని నా అదుపులో పెట్టుకోవడం ఎలాగా? మందు మాకు అని అడగకూడదమ్మా. అంతకంటే మా ఎందుకమ్మా అదుపులో? దేనికి అదుపులో? అదుపులో పెట్టుకుని ఏం చేస్తావు? మరి ఆయన కూడా అదే అనుకుంటే ఒకరికొకరు బానిసలు అయిపోవాలా? నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడం తప్పలేదు. అదుపులో ఏమిటండి? ఏమైనా పశువా పగ్గాలు పట్టుకోవడానికి? భర్త అయినా భార్య అయినా అదుపులో పెట్టుకోవడం ఏమిటి? నీకు గీచిన గీటు దాడకూడదు. గీగల వాసలో ఇంతలా ఉంటే ఏం గెత్తావు? వంగలం ఎక్కడ? గీతకెయ్యాలి, ముందు ముగ్గేయలేం, గీతకెత్తాం మనం. ఎందుకు ఈ అహంకారాలు ఆడాళ్ళకి మొగాళ్ళకి అందరికీ? దానివల్లే మొత్తం సంసారాలు సహా సామ్రాజ్యాలు సహా కోల్పోతున్నాయి ఇవాళ. హిందువుల్లో పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? ఎక్కడుందండి? దేశంలో 80% పేదరికం ఉంది. మన దేవాలయాల ద్వారానే మనం ఉపాధి కల్పించవచ్చు. ఆ ప్రయత్నం చేయట్లేదు మనం. ఉపాధి కల్పన అనేది ప్రధానంగా జరిగితే భక్తి అనే ఒక ఉద్యమం చాలండి దేశంలో పేదరికం పోగొట్టడానికి. మన సాటి హిందువుల్లోనే ఎన్నో పేద కుటుంబాలు ఉంటే, ఎన్నో పేద దేవాలయాలు ఉంటే, అర్చకత్వము ఆరాధన లేకుండా బాధపడుతుంటే మనం పుణ్యక్షేత్రాలను పోషించడంలో అర్థం ఏమిటి? అక్కడ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాం. ఎందుకంటే మన మనసులో బాగా మడ్డి పట్టేసింది. కాశీలో ఇస్తే పుణ్యం, కాశీలో ఇచ్చినటువంటి గొప్ప పుణ్యం, కడుపు కాలిన వాడికి ఇస్తే పుణ్యం అమ్మ. చాలా గొప్ప పుణ్యం, చాలా గొప్ప పుణ్యం. దానానికి ఎప్పుడు అవసరం అనేది అరకత. కులము, మతము, ప్రాంతము ఏది ఉండదండి. అవసరం అవసరం. ఆకలేసి నీ పక్కింట్లో వాడు ఏడుస్తుంటే నువ్వు కాశీలో దక్షిణేస్తావు, బుద్ధుందా నీకేమన్నా? పక్కింటి వాడిని పట్టించుకో. మనం ఎక్కడో పుణ్యక్షేత్రాలు కావాలా? ముందు సంతాన పిల్లలు లేనివాళ్ళు లేరో 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 అని ఏడుస్తూ ఉంటారు. ఇంకా నీళ్లు పెళ్ళి ఏం చాలా కాలం ఉందమ్మా, నీళ్లు వేసుకోలేదమ్మా, నీళ్లు వేసుకోలేదు. పోయి పోసుకోరాదా? 100 బకెట్లు ఎవడొద్దన్నాడు? ఓ కొట్టుకుపోవడం ఎక్కడ? పెళ్ళయింది మొదలు కనిపించిన వాళ్ళకు కూడా ఆవిడ పెళ్ళైన తర్వాత ఆడది ఎవరికైనా కనపడితే ఏడాది కాగానే ఇంకా ఏం కడుపునో కాయకాయ ఏంటి కాసేది చింతకాయ. ఇది పెద్ద పలకరింపు అండి. సమాజంలో ఈ పలకరింపులు ఆగిపోవాలమ్మా. ఇవే దరిద్రాలు. ముందు అసలు వాళ్ళకి పెళ్ళైతే వెంటనే పిల్లలు పుట్టాలా? వాళ్ళు వద్దు అనుకున్నారమ్మా. నీకు ఎందుకు గొడవ? ఎలా ఉండరండి. మన బుద్ధులు ఎలా ఉంటాయంటే అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించి మనం చాలా గొప్పవాళ్ళమని వాళ్ళు దరిద్రులని తేల్చాలి. మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయి. ఈ కుళ్ళు బుద్ధి మారే వరకు ప్రపంచంలో ఏది మారదండి. ముందు మన బుద్ధి మారాలి. ఒక గుర్రానికి ఉండేటువంటి కామ శక్తి మనుషులు 1000 మంది కలిసినా ఉండదండి. అందుకే శక్తిని హార్స్ పవర్ అంటారు. మ్యాన్ పవర్ అనలేదు అక్కడ. మ్యాన్కి పవర్ లేదని తెలుసు. మ్యాన్ పవర్ అంటే కూలి పని. గుర్రం పవర్ని ఏమన్నారు? విద్యుత్ శక్తిని, ఇతర శక్తిని దేంతో కోరుతూ హార్స్ పవర్ అన్నారు. హెచ్పి. ఏటా హెచ్పి? అశ్వానికి ఎందుకు? అశ్వానికి అంత శక్తి ఉంది. చచ్చిపోతాడు మనిషి నిజంగా దాని దగ్గరికి వెళ్ళాడంటే. అంచేది మన దృష్టిలో శృంగారం, కామవాంఛ, తత్సంబంధమైన సామర్థ్యం ఇవే గొప్పవిగా మనం భావిస్తూ ఉంటాం. వీటినే మగతనం అని చెబుతూ ఉంటాం. ముందు ఆ మాటలు మానుకోవాలి. ఇవి పెద్ద విషయం కాదు. ఇవి జంతువులకు కూడా ఉంటాయి. ఆ విషయానికి వస్తే కామవాంఛ శక్తి అది మగతనం అంటే గుర్రం నీకంటే చాలా గొప్పది, ఇళ్ళు దండం పెట్టుకో. అది పెద్ద గొప్ప విషయం కింద చెబుతారు. ఏమిటి? భక్తి, జ్ఞానం, వైరాగ్యం, నీతి, సత్ప్రవర్తన అవన్నీ పోయి ఈ మగతనం ఒకటి ఉందా ఇక్కడ? దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. గుర్తుపెట్టుకుందాం. మనుషుల్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, ఎవరినైనా సరే నమ్మినట్టు ఉండాలి. ఓ కన్ను వేస్తూనే ఉండాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. దేవుణ్ణి మాత్రం నమ్మినట్టు ఉండకూడదండి. నిజంగానే నమ్మాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే సమయంతో పని లేదు, ఇంకొకరి రికమెండేషన్ అవసరం లేదు, ఆయనకేమీ కట్నాలు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు గొప్పవాడివా తక్కువవాడివా అని కూడా ఆయన చూడ్డు. కేవలం మనస్సు ఒకటే చూస్తాడు. ఇప్పుడు మానవ మాత్రుడికి చెప్పుకోవడం కంటే భగవంతుడికి చెప్పుకోవడం ఎంత సుఖమండి, నిజంగా. మనిషికి ఎక్కడ సంతృప్తి పడాలంటే ముందు తినడానికి ఉందా లేదా? తినడానికి ఉండకపోతే హత్య చేసి సంపాదించినా నేరం లేదని చెప్పారు ధర్మశాస్త్రం. ఆకలి ఎంత దారుణమైందమ్మా. ఆకలేసి పాపం చేసిన తప్పు లేదు, మాఫీ చేయండి పాపాన్ని. కానీ
దేశంలో జరుగుతున్న ఘోరం ఏమిటంటే కడుపు మండి కడుపుకి లేక ఎవడు చేపైనా కొట్టేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చితక్ కొట్టేస్తారు. జేబుకు డబ్బులు తక్కువై కోట్లు కోట్లు సంపాదించడం కోసం ఎవడు పొట్టో కొట్టేస్తే వాడిని జైల్లో పెట్టి తరగడా పెట్టి గౌరవిస్తారు. ఒక 50 ఏళ్ళు విచారిస్తారు. ఎందుకంటే ఈలోపు సాక్ష్యాలు జారిపోవడానికి. కూచుభట్ల ఆనంద్ అనేటువంటి మనిషిని జాతి వివక్ష పేరు మీద హత్య చేసి ఏడాది కాలేదండి, అమెరికా దేశం మొత్తం యావజ్జీవ శిక్ష వేసి పారేసింది. ఏడాది కాకుండా విదిన్ 9 months, 9 నెలలు. ఇక్కడ 90 ఏళ్ళైనా ఎవరికి ఏ శిక్ష పడదండి. ఈలోపు జడ్జీలు మారిపోతారు, సాక్ష్యాలు మారిపోతారు, అసలు ఈ హంత కూడా చచ్చిపోతాడు గొడవలు. వేళ పిల్లాడికి పెళ్లి చేశామంటే మనకు దక్కడమ్మా, ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క. అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా, అబ్బాయి తరఫు వాడు వెళ్ళకూడదు, వీళ్ళు పాపాత్ములు కొడుకుని కన్నందు. మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు పెడుతున్నారు స్పష్టంగా నెట్లో, మా ఇష్టం. మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు. మరి వీడు కొడుకుని కన్నవాళ్ళు ఏమైపోవాలి? 25 ఏళ్ళు పెంచి ఆవిడ ఎవరికో అప్పగించాలా? అందుకోసం ఆ కన్నది. ఇది అందరూ తేల్చుకోవలసిన విషయం. పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి, అడగాలి అవసరమైతే. ఏమిట్రా అబ్బాయి మేమేమవ్వాలి ఎక్కడ, దసుడైపోతే ఎక్కడ? అందుకోసమా కన్నది. అని మా కొడుకునే మాటకు అర్థం ఏమిటండి? ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి, వాళ్ళే వెళ్ళిపోయారండి. మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా? అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి, దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి. దయచేసి గమనించండి. ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ పరమ సత్యం. 4 వేదాలు 6 శాస్త్రాలు చెబుతున్నవాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి. దైవతత్వం ఒక్కడికి అర్థమైనా మంచిదేనమాట. ఇందుకోసమే మన కోరికలు తీరవు. ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి. ఎందుకంటే ఏదో బలహీనత ఏర్పడింది, ఎవడో వస్తాడు ఏదో చెబుతాడు, అక్కడికి వెళ్ళాక అనుకోకుండా కాలవశాత్తు తీరుతుంది. ఆ మతం గొప్పతనం ఏం కాదు, ఏ దేవుడు గొప్పతనం కాదు, మామూలుగా తీరుతుంది. అప్పటికి ఆ మతంలో ఉండవల్ల మనకు అది గొప్పది అనిపిస్తుంది. ఇంకా మొత్తం డబ్బా ప్రచారం మొదలెడతాం. కానీ ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే, ఏం చదివినా అవ్వలేదని కానీ ఎవడో వస్తాడు మన ప్రాణానికి, మోకాలే కొబ్బరిని రాస్తాడు, ఆదివారం రమ్మంటాడు, మతం మార్చేస్తాడు, కొంపలు అట్టుకుపోతాయి. ఒకచోట తీరిన కోరికలు ఇంకో చోట తీరుతాయండి, మన నమ్మకంలో తేడా. కానీ దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు, అనుమానం ఏం లేదు. దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. మనుషులు అన్నవాళ్ళు ఈవేళ మనకు అనుకూలంగా ఉంటారు, కాస్త తేడా వచ్చిందంటే వ్యతిరేకం అయిపోతారు. అటువంటి మనుషులు ఎంతకాలం మనకు ఉపయోగపడతారు ఇక్కడ? అందుకని మనుషుల్ని నమ్మినట్టుగా ఉండాలి. మరి నమ్మకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి. అబ్బే నీకంటే ఎవరయ్యా అనాలి ఇక్కడ. కానీ మన దారి మనం చూసుకోవాలి. లేకపోతే వాడు దెబ్బేసేస్తాడు. వాడు సంతోషించడం కోసం ఊరికే ఓ డైలాగ్ వదిలే, బలెవరా మీరు లేకపోతే అసలు ఏంటండి ఇది అన్నా, అంతే. వాడు సంతోషిస్తాడు అంతే. ఆ మత్తులో వాడిని అలా ఉండను, నీ పని నడిపించుకో అంతే. అందుకని నిజంగా అలాగే నువ్వు ఎవడి జోలికి రాకపోయినా నీ జోలికి వచ్చి నీ ఆస్తి పాడు చేసేవాడు, నీ బుద్ధి పాడు చేసేవాడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఉంటాడు మిత్రమా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒదిగి ఉన్నాం, వినయంగా ఉన్నాం, ఎవరి జోలికి మనం వెళ్ళలేదు, మనం ఎవరిని మనం ఏమల్లా. కానీ కొంతమంది మనకు అపకారం చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎవరికి ఏం చేయలేదు కదా, వారెందుకు చేస్తారో అనుకోవద్దు, వారి బుద్ధి. మనం నడిచి పెడుతున్నామండి, ఒక గుమ్మం కొంచెం పొట్టిగా ఉంది, నాకు తల వంచే అలవాటు లేదు అని వెళ్ళే మనకు తల పగిలిపోతుంది. ఇక్కడ తల వంచాలి తప్పదు. మనం వినయ విధేయతతో ఉన్నా సరే, మన ఇంట్లో మనం ఉన్నా సరే, ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే, మన గురించి కొందరు దుష్ప్రచారం చేస్తారు. ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అధర్మం పెరుగుతూ ఉంటే భగవంతుడు కావాలనే ఉపేక్షిస్తాడు. ఎందుకంటే ఎదగాలే ఎదగాలే ఎదగాలే. 1 కోటి రూపాయలు ఎప్పుడు దెబ్బ కొట్టడం మిత్రమా, 1000 కోట్లు సంపాదించి కొడతాడు. ఎందుకంటే ఈ వేదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడితే తగిలే దెబ్బ వేరు. 18 రోజులు ఒక డ్రైవర్ చేసే పని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన కృష్ణ పరమాత్మ ఎందుకు చేశారండి? ధర్మరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం. 1 రూపాయి కిరాయి అడగకుండా కనీసం ఈ అర్జునుడనే పెద్ద మనిషి 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదండి కృష్ణుడికి. కనీసం సారథ్యం చేసిన డ్రైవర్ని అడగాలి కదా, ఎప్పుడూ అడగలేదు. యుద్ధం చేయడం, వెళ్ళిపోవడం, ఈయన గుర్రాలన్నీ కడుక్కుంటూ కూర్చోవడం ఇక్కడ సారథి పని. ఇవాళ పళ్ళకి మనం అదృష్టవంతులం అండి. తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లేదండి, వాళ్లే చేసుకుంటారు. డాడీ ఐ లవ్డ్ సంబడి, ఐ మ్యారీడ్ ఆల్సో, ప్లీజ్ బ్లెస్ మీ. ఈ దిక్కుమాల ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్లెస్ చేయమని అడుగుతున్నాడు వాడు. సర్వస్వతంత్రం అమ్మా, ఏం మాట్లాడడానికి వీళ్ళ. పైగా ఏమంటున్నాడంటే మీకు ఇష్టమైన వాళ్ళని మేము చేసుకోవాలా అంటాడు. మనం చూస్తే చేసుకోరు, నచ్చదు. వాడు చూసుకుంటే నచ్చుతుంది. కాకి అయినా పర్వాలా, కోకిలైనా పర్వాలా. మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు.
నువ్వు చూసారా స్థితికి వచ్చారు బ్రతుక. అటువంటిప్పుడు ఒకటే లెక్క, మంచిదయ్యా, సంతోషం, నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు, నీ దారి నువ్వు చూసుకోయే, అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని ఒక ఆశీర్వచనం బారేసేది. మనం యోగ వాసిష్టం పట్టుకుని చూసి కూర్చునేది. మనకు ఆత్మజ్ఞానం వస్తుందండి. కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు, కొరివి తప్ప. కొరివి పడ్డాన్ని పరుకొస్తాడు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు. ఇంకా వాడిని పట్టుకు, ఒరే నాయన నా మాట వినరా, నా మాట వినరా అని అక్కలే ఎండవాడు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే మన మీద మనం ఆధారపడాలి. మన సుఖం, మన ఆనందం ఎప్పుడు భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, పరాయి వేళ్ల మీద కానీ ఆధారపడకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను అంటే ఎప్పటికీ ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాను అంటే ఈ క్షణమే ఉండగలవు, ఈ క్షణమే ఉండగలవు. ఆ ఎలా ఉన్నా ఉండగలగాలి. ఏ పరిస్థితులు ఉన్నా సర్దుకుంటాం, ఏం పర్వాలేదు, ఆత్మలోకి వెళ్ళిపోతాం, నిష్టలో. ఏం బయట వాసనలు ఏవి మనకు హాయిగా కూర్చున్నాం. ఎవడూ మన పలకరించాల్సిన పనే లేదు. ఇక్కడ పలకరిస్తే అంతవరకే మాట్లాడతా, వెంటనే నోరు మూసాను. ఇవాళ ఆలోచించండి, కోడి పందాలు వేట కాదా? వాటి బతుకులతో ఆడుకోవడానికి మనకెవడు ఇచ్చాడండి స్వేచ్ఛ? కోడి హక్కుల సంఘాలు లేవు, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. వాటి పందాల్లో పెడతారా? పొట్టేళ్లు పందాల్లో పెడతారా? వాడి తల పగిలే వరకు, వాడి కత్తులు వాటి పీక తీసేసే వరకు ఆగుతారా? పైగా ఆ కోడి చచ్చిపోయిన తర్వాత పందెం కోడిని ఎగబడి తినడమా? దాని రేటు ఎక్కువ. మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివా. పందెం కోడి మాంసం అంటే అది ఎక్కువ. అంటే అది చావడం మనకి ఇష్టం. ఇది మరి మన పేక్ కోసేస్తే, మనకంటే బ్రహ్మరూప రాక్షసులు ఎవరన్నా వచ్చి మనతో పందేలాడితే గ్రౌండ్ బాగుందని, మరి ఇప్పుడు మానవ హక్కుల సంఘం అంటాం. కోళ్ళకు హక్కులు ఉండవా? జంతువులకు హక్కులు ఉండవా? ఇన్ని పాపాలు మనం చేస్తూ వాళ్ళ పడలేదు, ధర్మం లేదు, పాలకులు సరిగ్గా లేదు, ఎక్కడి నుంచి ఉంటారండి? ప్రకృతిని మొత్తం మనం వేడిపించుకు తింటూ ఉంటే లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదండి. లోపల ఒకటి బయటకు ఒకటి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నదే చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం. లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా, అత్రి మహర్షిలాగా మాట్లాడతాం. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేదా ఎందుకు వస్తుంది? ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి. పెళ్ళికొడుకు ఏంటో తెలుసా? మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు, వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి? మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే, వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పింది. అది సంగతి. అమ్మాయి ఉద్దేశం అలా ఉంది. పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బాస్కెట్ తీసేయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతున్న. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పెళ్ళం ఎక్కడో తిరుగుతాం. తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాడు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అప్పచెళ్ళని, బంధుమిత్రుల్ని అవమానించి మాట్లాడకూడదు మన డబ్బు కారణంగా. నీది ఓ బతికేనా, నీ మొగుడు సంపాదించాడా, ఇలాంటి మాటలు రాకూడదమ్మా. వస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. నిజంగా మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే, పోన్లేవే నీకు లేకపోతే నాకు ఉంది కదా, ఇద్దరం అప్పచీలు వెళ్ళడం ఏముంది ఇందులో, తీసుకో అక్క అంటే అయిపోయాయి. మన అక్కే కదండి, పోనీ మన పిల్లి కూతురు, బంధువే కదండి, మిత్రులే కదండి, ఆ మాత్రం చేయలేమా? వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారేమో, మనకి ఎందుకెళ్ళిపో అంత దుర్మార్గపు ఆలోచన అక్కర్లేదు. ఏమైపోరాక మనం ఇచ్చేదంతా మనకు ఉన్నదంటే 10 వంతు ఇస్తాం. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం, కానీ 100 ఇచ్చేయం కదా ఎవరికేనో. ఆ మాత్రం బంధుమిత్రులను కూడా ఆదుకోలేకపోతే, ఉపకారం చేయకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు, ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్. 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు. ఇప్పుడు నీకు 20 ఏళ్ల తర్వాత ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పులు మనం చెప్పలేం. ఇక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా, అలా బాబా అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ల బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోమండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? కోడి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనవండి.
అందుకే మనకు దుఃఖం తప్ప. జీవితంలో ఎన్ని అనుబంధాలు ఉన్నా సరే తల్లితోనూ తండ్రితోనూ ఉండే అనుబంధంతో సరిగావండి. అందున తల్లితో అనుబంధం తండ్రి కంటే కూడా గొప్పది. లోకంలో ఎవరి పట్లైనా మనకి గౌరవం ఉండి వారిని గురువుగా గౌరవిస్తే అంతకంటే 10 రెట్లు ఎక్కువగా నీ తండ్రిని గౌరవించమన్నారు. అంతకంటే 10 రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించమన్నారు. అంతకంటే ఎక్కువగా అంటే ఇంక అవసరం లేదు, అది చాలని చెప్పారు. తల్లిని గౌరవిస్తే సమస్త దేవతల్ని గౌరవించినట్టు. స్త్రీ ప్రవృత్తి చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. కాసేపు మనం ఇటు మాట్లాడుకుందాం. వీళ్ళు ఇలా ఉంటారు. భర్త నుంచి ఏదో ఆశిస్తుందండి, అన్నీ పట్టుకెళ్ళి కొడుకు ఇచ్చేస్తుంది. భర్త వస్తే నాకేం తెచ్చావు ఉంటుంది. అదే కొడుకు వస్తే వాడు ఏం చేస్తాడు, వేరే కొంక తీసుకోరా అంటుందండి. ఇది తేడా. మా పడగదిలో ఉన్న చెక్క బొమ్మ అమ్మవారి ముందు నేను ఏడిచానమ్మా, నాకు 24 గంటల్లో సమస్య పరిష్కారం. నువ్వు చేసింది రైట్, మొత్తం ప్రపంచం తిప్పుతున్నా నీ కోసం, నువ్వు చేసింది రైట్. ఇది అమ్మవారి భక్తి, అమ్మవారి లీల. ఒక్క క్షణంలో మారుస్తుంది ఆవిడ. ఇదంతా పెద్ద సినిమా అండి, మనం కంగారు పడుతున్నాం. ఇది సినిమా, రీల్ తిప్పేస్తుంది ఆవిడ. నీకెందుకురా ఊరుగా తిప్పేస్తున్నా, నీకు అనుకూలంగా మొత్తం చక్రం తిప్పేస్తున్నా. నువ్వు భయపడవు, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు. అంత నమ్మకం ఉండాలి. నేను చెయ్యని దాన్ని చెప్పలేనమ్మా, చేసిన దాన్ని చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవాళ రికార్డు కూడా అయిపోతున్నాయి, ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. మరి నా స్వభావం ఇది అవివేకమా విశుద్ధ చిత్తమా అంటే విశుద్ధ చిత్తమే, అనుమానం లేదు. ఏ ప్రమాదం లేకుండా నేను చూసుకుంటా, మాట్లాడు. ఎందుకని మనలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. మనం ఎవడు భూమి ఆక్రమించలేదు, ఎవడు సంసారానికి ఎసరు పెట్టలేదు. అంతే. ఆ నిజాయితీగా ఉండి మన జీవితాన్ని గడుపుతుంటే వెళ్ళిపోతుంది. అలాగా ఆ ఇబ్బంది ఏం లేదు. ఆచరణ కావలసింది. రాతిని పగలగొట్టుకుని చెట్టు పుడుతుందండి, దానికి ఎవడు నిరుద్యోగ భృతి ఇవ్వడండి, దానికి ఎవరు పథకాలు ఏమి ఇవ్వరండి, ఉచిత పథకాలు ఉండవండి. నేను బతుకుతా, నువ్వెవడు నాకు డబ్బులు ఇవ్వడానికి, నేను బతుకుతా, నేను గోడ చీల్చుకుని పుడతా. అది ఈ దేశంలో చెట్టుకున్న లక్షణం. మనిషికి లేకపోతే ఎలాగండి, మనిషికి లేకపోతే ఎలా? నువ్వేంటి నాకు ఇచ్చేది, నువ్వేంటి నన్ను నిలబెట్టి, నేను నిలబడతా. నువ్వు నాకు నన్ను పడగొట్టేయకుండా ఉంటే చాలు బలవంతంగా. ఇక రావి చెట్లు పుడతాయి, మీరు గమనించండి. దేవాలయం పక్కనే గోడ ఉంటుంది, ఆ గోడను చీల్చుకుని రావ్యాకులు పుడతాయి. రావ్యాకు ఎంత ఉంటుందండి, దాని వేరెంత, అది చీల్చుకుని పుట్టడమే ఉంటుంది అసలు గోడని. పైగా దేవాలయం దగ్గర గోడ ఎలా ఉంటుందంటే ఎత్తు తక్కువ, మందం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎత్తు అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. మందం ఎక్కువ ఉంటుంది. 9 అంగుళాల వెడల్ప 12 అంగుళాలు ఉంటుంది ప్రహారీ గోడ. దాన్ని చీల్చుకుని పుడుతుంది. బుద్ధి మంచిది కాకపోతే మొత్తం సంపదలన్నీ పోతాయి. సంపదలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని మీరు ఎప్పుడైనా పలకరించండి. ఏమండి శుభ్రంగా ఉండేవారు ఏమైందండి అంటే, ఈ మా జాతకంలో ఉందండి శని మహర్దశ. లేదమ్మా, నీ బుద్ధిలో ఉందా మహర్దశ, శని దోషం కాదు. ఈ కబుర్ని చెప్పద్దు ఇక్కడ. ఈ సన్నాసి వీడు ఎకరాలు అమ్మేసి బేకాడిన విషయం ఒప్పుకోవడం ఇష్టం లేక శని అంటాడు, గురుమహర్దశ అంటాడు, జాతకం మీద తోసేస్తాడు. శని వచ్చి నిన్ను పేకాడమని చెప్పాడా? శని అడుగెయ్యాలంటే 6 రోజులు పడుతుందండి. శనిగ్రహం చాలా నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి 1 ఏడాది పడితే శని తిరగడానికి 10 ఏళ్ళు పడుతుంది. అంత శని కిందకొచ్చి నేను ఎత్తి మీదకి వచ్చి పేకాడు అన్ని పోగొట్టు అని చెప్పాడా? చెవులో ఇల్లు కట్టుకుని శనిగ్రహం మీద ఎలా తోసేస్తారండి? అంటే మన తప్పు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక, మన అసామర్థ్యం, మన బలహీనతలు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక తోసేయి, ఎవడి మీద తోసేయి. అలా మనం ఎదగాల. యువతరం ఇవ్వాలి. వాడి మీద వీడి మీద ఆధారపడ్డ మా బాబు అండి సంపాదించిందంతా అర్పేసాడని బాబు, మా నాన్న కనుక అది నాకు ఇచ్చి ఉంటేనా, అది నువ్వు ఇచ్చి ఉంటే నీ మొగతనం ఏంటి ఇక్కడ పని లేక నువ్వు సంపాదించరాదా? మా నాన్న ఇచ్చుంటేనా, మా తాత ఇచ్చుంటేనా, వాడెవడో ఆర్పేశాడు. సిగ్గు లేదా ఈ మాట మాట్లాడడానికి? వారెవరో ఏదో ఇస్తే నువ్వు సంపాదించిందే ఉంది ఇక్కడ. గోడ చీల్చుకుని రావి మొక్క పైకి వచ్చినట్టే మన తాత తండ్రులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవమైన వంశము, మంచి మాట, ప్రతిష్ట ఇచ్చారు కాబట్టి ఆ కీర్తితో మనం సంపదలు మనం సంపాదించుకోవాలి. ఆత్మవిశ్వాసం కనుక ఏ గుళ్ళోకి ఎవరైతే వెళ్లారో గుడి పాడుపడిపోతుందో అటువంటి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం గాని అర్చన గాని చేయండమ్మా. అది కైలాసానికి వెళ్ళడంతో సమానం, వైకుంఠానికి వెళ్ళడంతో సమానం. ఎంతసేపు అందరూ తిరుపతి పారిపోతారు. వెంకటేశ్వర స్వామి కూడా విసుగు వచ్చేసేలాగా. ఆయనకి అసలు గాలి ఆడట్లేదు, చెమట పట్టేస్తుంది లోపల. రాళ్లకు కూడా చెమట పట్టించేసే రకాలం మన విగ్రహాలకు కూడా. అంతమంది అక్కడికి ఎందుకంటే పల్లెకి ఇక్కడెక్కడ దేవాలయాలు లేవా? మన ఊళ్ళోనే పాడుబడ్డ గుడి ఉంటుందండి. ముఖ్యంగా శివాలయం పాడుబడి ఉండకూడదండి. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అపచారం ఊరికది. శివాలయాన్ని ఎవరో ఒకరు బాగు చేయాలి. అక్కడ నిత్యం అభిషేకాలు జరిగేలా చూడాలి. శివాలయం పాడుబడి ఉండకూడదు. శివుడు శపిస్తాడు ఖచ్చితంగా.
అభిషేకం లింగం పెట్టామంటే అభిషేకం చేయాలి. అందుకే శూన్యలింగస్య పూజనం అన్నారు శాస్త్రంలో. అలా శూన్యంగా వదిలేయద్దు ఖచ్చితంగా. ఎవడైనా మోసం చేస్తాడు అని తెలిస్తే ఓ కన్నేసి ఉంచి వాడిని నువ్వు ముందే మోసం చేయమన్నాడు ఖచ్చితంగా. అది తప్పు కాదు. మన జేబులోంచి ఎవడైనా 500 రూపాయల నోటు కొట్టేస్తాడని మనకు తెలిసింది అనుకోండి, మనం కాస్త జాగ్రత్తగా ఉండి వాడి జేబులోంచి 500 నోట్లు 4 కొట్టేయాలి. కొట్టేసి వాడిని పిలిచి నీకు కావలసింది 500 కదా, 500 తీసుకో అని మిగిలిన 1500 మనం ఉంచుకోవాలి. ఈ కలియుగం ఇది. నువ్వు కొట్టేసావు కదా, నేనే ఇచ్చాను కదా, తీసుకో. వాడి జేబులోవే, వాడికి తెలియదు. వాడి తర్వాత చూసుకుంటే వాడి జేబులో 2000 పోయింది. మరి అంతేనమ్మా, వెళ్ళరా అని చెప్పాలి. అంతేగాని మనం అలా వదిలేసుకుని నేను వాడిని నమ్మాను, వాడు కొట్టేశాడు, నమ్మలేను అనడంలోనే ఉందమ్మా ఇది. భార్యని భర్త, భర్తని భార్య నమ్మలేని రోజులమ్మా ఇవి. బయట వాళ్ళని ఎలా నమ్ముతారో అర్థం లేకుండా. అందుకని ఎలా ఉండాలో అలా నేర్చుకోండి అన్నాడు ఖచ్చితంగా. పుట్టుక భగవంతుడు ఇచ్చాడు, మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా చావలేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడింది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. సమాజానికి మనం ఇచ్చేయగలగాలి. అలా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా. అలాగే మనశ్శాంతిగా సుఖంగా ఉండాలంటే కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యం. దైవభక్తిని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఇంట్లో పిల్లాడు పుట్టినా పిల్ల పుట్టినా భగవంతుడే పుట్టినట్టుగా భావించాలి. పిల్ల పుడితే సీతాదేవి, పిల్లాడు పుడితే రామచంద్రమూర్తి, అంతే. ఒక పెళ్లికి పిలిచామనుకోండి, ఎవరన్నా ఓ 1000 మంది వస్తారండి. 500 మందిని పిలిస్తే 1000 మంది వస్తారు. కానీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా కన్ను మూశారనుకో, కనీసం పలకరించడానికి కూడా వెళ్ళరండి. అంత గొప్ప స్వార్థం. పలకరించడానికి కూడా వెళ్ళరండి. ఈ సెంటిమెంట్లు ఎలా వస్తాయో తెలియదు, ఏ శాస్త్రంలో చెప్పారో తెలియదు. గరుడ పురాణం సహా అన్నీ చదివిన వ్యక్తిగా చెబుతున్నా. 4 విషయాలు ప్రపంచంలో అపూర్వమైన పుణ్యాన్ని ఇస్తాడు. 3 విషయాలు అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పాడు. ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు, ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా. కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు. ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అబ్బాయికి ఇవ్వాలని, లేకపోతే దొరకరు. ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్, ఎంత పాపం మనం చేసింది. ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం. ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. ఆడపిల్లలు అంత భారం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి తక్కువ ఉంది జంక్షన్, ఏం చేయమంటావు? వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు బానిసే పడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి. అంతా మన జీవితంలోనే ఉందమ్మా. ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు. హిందూ ధర్మంలో మన ఋషులు బిగించిన మేక ఏమిటయ్యా అంటే, ఒకడికి ఒక స్త్రీకో ఒక పురుషుడికో కృష్ణుడు ఇష్టం అవుతాడు, ఒకరికి రాముడు ఇష్టం అవుతాడు. ఆ రూపం చూస్తే వాళ్ళకి ఏదో ఒక మాయ. నాకు కృష్ణుడు నచ్చినట్టుగా ఇంకెవరు నచ్చదో ఉంటుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ నాకు రామచంద్రమూర్తి అనండి. మా పెళ్లి చూపుల్లో మా ఆవిడ అడిగిందండి, బహిరంగ విషయం చెప్తాను, నాకని చెప్పడం అలవాటు కదా, నీకు ఏ దేవుడు ఇష్టమని అడిగాను. నా మతం అదే కదా, నీకు దేవుడు. నాకు రాముడు ఇష్టమే. మనకు అర్థమైపోయింది వ్యవహారం. ఇంకా ఆ విషయంలో తేడా రాదు. నీకు ఈవేళ ప్రమాణం చేస్తున్నాను అన్నాను. హాయిగా ఉంది. చాలా లౌక్యంగా మాట్లాడింది వెళ్ళారు. తర్వాత తెలిసింది ఆవిడకి నాకు వెంకటేశ్వరం ఇష్టమే. ఎందుకంటే నేను తిరుపతి షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను వస్తా. ఏమిటంటే నాకు వెంకటేశ్వరం అంటే ఇష్టం. మరి పెళ్ళిలో వెళ్ళాలని చెప్పండి, మీరు తిన్నగా ఉంటారని చెప్పి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం. వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం, మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే 2వ దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా, నన్ను మన్నించండి అనకూడదు. 2వది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. ఉండాలి. ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. లోకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకనా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించము. డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడీ. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. నువ్వే నాకు గతి. నువ్వు లేకపోతే అయిపోయినట్టే ముందే అవగొట్టేస్తారు. ఊరిగా 6 ప్యాక్ 8 ప్యాక్ అని పెంచితే కుదరదు. ఇక్కడ బాడీ అన్నీ కలిసి 7 ప్యాకే చివరికి 7 కట్లు కడతారు, తోసేస్తారు. ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ ఏమన్నా కాపాడావా? ఏదైనా సాహసం చేసావా? ఏమి చేయరండి. ఊరికే ప్యాక్ పెంచుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ
పైగా ఇలా తీసి చూపించడం సిగ్గు లేకుండా. అవేమో వాల్ పోస్టర్లు బయట. దాంట్లో ఈ బక్కగా ఉండే పిల్లలందరూ వాళ్ళ కోసం తయారవుతారు. చత్తునం బోర్నబెట్టాలు ఇవ్వలేక, బూస్టులు ఇవ్వలేక, వీడు 6 ప్యాక్ కోసం చూస్తాడు. ఏమి ఈ ప్యాక్ దేనికయ్యా? ఈ ప్యాకేజ్ అంతా లోకానికి ఏమైనా ఉపకారం? ఏమన్నా బాధపడేవాడిని కాపాడవా? నుతులో బండివాడిని తీసేవా? గొంతులో బండివాడిని తీసేవా? ఆడదాన్ని రక్షించేవా? దేనికి నీకు ఈ ప్యాక్ ఇక్కడ? సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి, వెనక్కి పారిపోవడానికి కాదు. అది అర్థం చేసుకో. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది, అలా అయిపోలేదు, ఆగు, ఏడాది ఆగు, చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కి వేస్తున్న సింహం. ఎందుకని? కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య, వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు? పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరిక అమాయకంగా ఏమనుకో అయిపోయింది, అయిపోలేదు, నీ పని అయిపోయింది, కంగారు పడక. ఎందుకంటే ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎంత శరీర బలం ఉన్నా, ఎంత ధన బలం ఉన్నా, దైవ బలం లేకపోతే సున్నా. 3 వ్యక్తులకి లోకంలో నిద్ర పట్టదండి. ఒకటి చౌర్య, దొంగతనం చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు. రాత్రి వాడు ఆఫీస్ టైమింగ్స్, వాడు ఎలా పడుకుంటాడు? వాడు వర్కింగ్ అవర్సే అవి. ద్యూత పేకాడేవాడు మహానుభావుడు, రాత్రి పగలు కూడా పడుకోడు. అంతకంటే గొప్ప దీక్ష ఏది ఉండదు అసలు. చతుర్ముఖ దీక్ష కంటే ఇంకే దీక్ష ఉండదు. పైగా రాత్రికి ఇక్కడ ఇంటి దగ్గర ఏమన్నా కబురు చేయండి, ఇక్కడ పంపించమని అంటాడు. పైగా తనింటికే పిలుస్తాడు. లేక చచ్చిపోవాలి ఈ భార్య, వీళ్ళందరికీ టీలు సప్లై చేయలేక. ఇంకో మొక్క తురుపు రాలేదా అంటాడు. వీడికి చావు వచ్చే వరకు ఏదో వస్తూనే ఉండాలి. ఇక తురుపు రాలేదని వీడి బతుకు. అంచేత పేకాట ఆడేవాడికి రాత్రి నిద్ర పట్టదయా, తెల్లవారులు ఆడుతూనే ఉంటాడు. దొంగతనం చేసేవాడికి రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే వాడు వర్కింగ్ టైం, వాడు పనిచేసే టైమే అది. వాడు పగల పడుకుంటాడు. పరాంగనాహ, పరస్త్రీ మీద కన్నేసిన వాడికి కూడా రాత్రి నిద్ర పట్టదయ్యా. ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో, ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిసులు కొట్టు బతకడమే. ఇక్కడ కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరదా, శుభ్రంగా ఉన్న తిను, ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు. పాడైందే తిన్నాడు. రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది. ఇలాగా సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడో, నీ గుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడే అట్టిపడి తీసుకుని తినేస్తాడు. గొడవ లేదు, వాడు మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది దక్కింది. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చారాదా, శుభ్రంగా ఉన్నది తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకండి, దేవుడి నైవేద్యానికి పనికొస్తుంటాడు. దేవుడెంత అమాయకుడో. మొత్తం మీద ఏంటి, వస్తువు మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి, అంత అవసరమా అమ్మ? పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా, నీకెందుకయ్యా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు సంపాదించగలిగిందే సంపాదించి ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య లక్ష్మీదేవితో సమానం. భార్యకి పరీక్ష ఏమిటంటే భర్త యొక్క దారిద్ర్య స్థితి. ఉద్యోగాన్ని కోల్పోవడం దారిద్ర్యం అనగానే ఏదో అనుకోకుండా ఉద్యోగం కోల్పోయారమ్మా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, శుక్రవారం వరకు ఉంటాయి. శుక్రవారం సాయంత్రం గులాబీ రంగు కాగితం ఒకటి పెడతారు, పింక్ స్లిప్ అంటారు. పింక్ స్లిప్ అంటే వెళ్ళమండమే. యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. వాడు చచ్చిపోడండి శనివారాల్లో, మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి. ఈ స్థితిలో ఎవరండి? భార్యకే అలా జరగచ్చు. భర్త ఏమిటయ్యా కష్టపడ్డ ఊరికే ఇంతకాలం ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నా సంపాదన ఉంది కదా, నేను చూసుకుంటాను, ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో అని భార్యనంటే ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందండి. అది సంపాదిస్తే కానీ తప్పదు, సంపాదిస్తే కానీ తప్ప ఇంకాస్త ఒత్తిడి పెంచుకుంటామా? ఒక జీతంతోనే గడుపుదాం, 2 నెలలు ఏం పర్వాలేదు చూసుకుందాం అనే ధైర్యాన్ని భార్యకి భర్త, భర్తకు భార్య ఇవ్వాలా వద్దా? రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టమన్నారు అంతే. మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయపర్వతం మీదకి ఎగిరి, మలయపర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు. అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు.